నువ్వు అలా అయితే షార్ట్ కట్ లో టాప్ లోకి వెళ్ళిపోతావు కదా అని అంటారు అని చెప్పి. వాట్ ఆర్ దోస్ రియల్లీ ఇన్కన్వీనియన్సెస్ దట్ యు ఫేస్డ్? I think many a times when it is in today's world, the biggest challenge is to say no to. ఈ కెరీర్ పట్ల మీరు హ్యాపీగానే ఉన్నారా? Yes. ఎందుకంటే కెరియర్ నా లైఫ్ లో మెయిన్ స్ట్రీమ్ లో లేదు. లైక్ దిస్ కెరియర్ ఇస్ నాట్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. అంటే మీరు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక లాస్ లో ఉన్నారు. Why are they not making the best of the artists around them? Why are they not making the best of the scripts around them? అంటే మీకు మంచి క్యారెక్టర్లు ఇవ్వట్లేదనా డైరెక్టర్లు? Yes, yes, of course కదా. ఇప్పుడు మీరు యానిమల్ లో కూడా ఆ రెండో క్యారెక్టర్ ని చాలా ఇరోటిక్ గా, అంటే ఆల్మోస్ట్ టు ది లెవెల్ ఆఫ్ ఎ పోర్నో పిక్చరైజ్ చేశాడు, రైట్? ఇప్పుడు మరి అలా అది ఎందుకు చేశారు? కథకు అవసరం అది? అదే కదా కదా. అదే. yes, I am not okay with it because అసలు ఇప్పుడు ఇవన్నీ వింటే అక్కడికి కళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఎందుకు ఎస్తర్ అంటే ఏంటి, అసలు ఎస్తర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎస్తర్ ఏంటి అన్నది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి అర్థమవుతుంది. దేర్ పీపుల్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, బేబీ ఎస్తర్ స్టేజ్ నుంచి నేను పరిచయం కాబట్టి గోవాలో, మ్యాంగ్లూర్ లో నాకు 8 years ఓల్డ్ చిన్న పాప ఉన్న దగ్గర నుంచి చూసారు ఆ ఆడియన్స్. సో అక్కడ నాకు అమ్మమ్మ ఏజ్ గ్రూప్ నుంచి నాకన్నా చిన్న వాళ్ళు కూడా నేను పెద్దగా అయిపోయి ఎస్తర్లు అయిపోతానని చెప్పే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా దెర్ ఇస్ వాయిస్ ఆఫ్ గోవా, ఇలాంటి కాంపిటీషన్స్ ఉంటాయి. అక్కడ ఇప్పుడు కూడా నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్సెస్ అలాంటి డ్రెస్సింగ్ ఇమిటేట్ చేసుకుని నన్ను స్టేజ్ మీద ఇమిటేట్ చేస్తారు. అవునా? నగుమో మూగనలే నీ నాజాలి తెలిసి నగుమో మూగనలే. అద్భుతం. ఇది అబ్సల్యూట్లీ ప్యూర్ కర్ణాటిక్ స్టైల్, ప్యూర్. నన్ను బ్రోవారాదా ఓ రఘువరని. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగానే స్పెషల్ టచ్, ఎందుకంటే ఈ యాక్ట్రెస్ నిజంగా అంటే ఆల్ లాంగ్వేజెస్ చేస్తున్నది అండ్ చూజీగా ఉంటుంది క్యారెక్టర్స్ విషయంలో, అండ్ ఎక్కడ డిగ్నిటీ పడిపోకుండా చాలా రెస్పెక్టబుల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉండడం అన్నది ఒక ఛాలెంజ్. నిజంగా ఆ రెస్పెక్ట్ ని డిగ్నిటీని రెండు మెయింటైన్ చేస్తూ అండ్ కెరీర్ లో కూడా మంచి క్యారెక్టర్లతో ముందుకెళ్తున్న ఎస్తర్ ఈ రోజు మనతో పాటు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మనం లెట్ us వెల్కమ్ హెర్ విత్ బోత్ ద హ్యాండ్స్. వెల్కమ్. Thank you so much అండి. Such a warm welcome, such a beautiful introduction. Thank you so much. You deserve it. You deserve it. We can't give the same introduction to every person, you know. Yes. It does not happen. Even for a journalist, it is always a challenge. ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని చెప్పి we have to respect every guest, you know. Yes. But you, a guest like you will really comfort us. Thank you. చెప్పేటప్పుడు దట్స్ వాట్. ఇలాంటి ఒక రెస్పెక్ట్ ని సంపాదించుకోవడానికి ఇండస్ట్రీలో వాట్ ఆర్ యువర్ రియల్ ఛాలెంజెస్? ఏమంటానంటే గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఒకటి ఉంటుంది, రైట్ అండ్ రాంగ్ ఒకటి ఉంటుంది. అవును. బట్ సమ్ టైమ్స్ గుడ్ ఈస్ నాట్ రైట్. ఇట్ మైట్ లుక్ గుడ్ in the eyes of many people. It might look like a good decision. Sometimes what might look like a bad decision might be a right decision at times. Yeah. So to walk on that thin line, to be able to say no to something when you know that the whole world is going to tell you, you know, it is such a anybody else మీ ప్లేస్ లో ఉన్న ఇంకొకరైనా చేసేవాళ్ళు మీరు మిస్ అయిపోయారండి, అయ్యో మీరు ఒక్కసారి చేస్తే ఏం ఎవరికి తెలుస్తుంది, you could have done it and just jumped that. But no, at the end of the day, to just choose the right thing at the right time. అంటే అవతల వాళ్ళకి రాంగ్ గా కనిపించినా yes, ఇదే రైట్ అనుకుని సెలెక్ట్ చేసుకోవడం. అవతల వాళ్ళకి రాంగ్ అని అనిపించదు, రైట్ అండ్ రైట్ అండ్ రాంగ్ ఇన్ ది సెన్స్ అనిపిస్తుంది. తను ఇలా కూడా చెయ్యొచ్చు కదా, అదే చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయేది కదా,
there are so many things like that. There are shortcuts, there are what do you say, instinctive decisions that you can make. yes వన్ రప్ ఒక టక్కమని ఎస్ చెప్పేస్తే ఇలా లైఫ్ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది రైటా అనేది మనం అడిగి ఆ ఒక పాజ్ తీసుకొని బిఫోర్ యూ టేక్ ఎవ్రీ డిసిజన్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, థింక్ ట్వైస్ బిఫోర్ యు లీప్. yes in the Bible there is a statement which says, what benefits a person if you win the whole world but lose your own soul? Correct. So you might look like a king on the outside, బయట క్వీన్ లాగా కనిపించొచ్చు, కానీ నిజంగా లోపల నీకు తెలుసుంటుంది నువ్వు క్వీన్ కాదా పోగొట్టుకున్నావు అనేది. సో బయట నువ్వు ఒక పాపర్ బెగ్గర్ లా కనిపించినా లోపల నీకు నువ్వు ఏమి పోగొట్టుకోలేదు, ఏ ఎథిక్స్ యా వాల్యూస్ కోసం నువ్వు ఇది డిసిజన్ చేయలేదనే నీ క్లారిటీ ఉంటే, యూ స్లీప్ లైక్ అ క్వీన్. You might not live like a queen, but you sleep like a queen. You feel like a queen from within because self-respect and dignity is intact. So to make that choice undi kada, and to have that answer every time when people make you feel like you're doing something wrong, to always be able to convince yourself that no, it might be a longer way, it might be a harder way, but this is the right way for me and this is the right thing for me to do ani manake manam cheppi mundukeledi, I think is the most challenging thing to do. yes అది మీరు బానే సక్సెస్ఫుల్ గానే చేస్తున్నారు అనిపించిందా మీకు? yes of course, that is why I కానీ think మళ్ళీ అది ఇప్పుడు ఇది మెయింటైన్ చేయడం ఎంత ఛాలెంజ్, అది ఇది ఒక ఛాలెంజ్ ఏది, బట్ ఆ ఛాలెంజ్ ని ఓవర్కమ్ అవడం అన్నది ఇంకొక ఛాలెంజ్. ఏది ఇన్ ఏ ప్లేస్ లైక్ దిస్, టెంప్టేషన్స్ అండ్ ఎక్సైట్మెంట్స్ ఇవన్నీ చాలా ఈజీగా ఉండే చోటు కదా, మిమ్మల్ని అవేమి ఇబ్బంది పెట్టలేదా ఎప్పుడును? లేదు నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. బికాస్ దట్స్ వై మేబీ చాలా మంది ఇప్పుడు ఇంతకి ముందు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూ వస్తుంటాను, ప్రతిదీ మోస్ట్ పీపుల్ వాట్ వెన్ ఐ థింక్ దట్ పీపుల్ మైట్ ఫైండ్ సంథింగ్ ఎల్స్ అబౌట్ మీ మోర్ స్ట్రైకింగ్, ఆల్వేస్ దే ఆస్క్ మీ, మీరు ఎందుకు ఎలా అండి ఎప్పుడూ స్మైల్ చేస్తూ ఉంటారు, మీకు కోపం రాదా? మరి అలాగే స్మైల్ చేస్తుంటారు 10 ఇంటర్వ్యూస్ ఇచ్చిన. ఐ థింక్ దట్ స్మైల్ కమ్స్ ఫ్రమ్ విదిన్. ఐ కెనాట్ ప్రిటెండ్ టు స్మైల్ 365 days in a year. I smile not because everything is all right. I smile because I am happy with how I am leading my life with my own terms. Successful avadam okati, being successful on your own terms is okati. So what keeps me smiling, what keeps me energetic, what keeps me going is that I know that my life is in control as far as it's concerned with నా కంట్రోల్ లో ఉంది నా లైఫ్ అని ఒక గర్వం. నన్ను దాటి నేను బ్రతకట్లేదు, నన్ను చంపి నేను బ్రతకట్లేదు, నా ఏమంటారు మనస్సాక్షికి తప్పుగా లేదు, నేను ఏమంటారు మోసం చేసి బ్రతకట్లేదు. సో అది ఉన్నప్పుడు ఎంత పెద్ద రాజుడు అయినా ఇంత మాత్రం లేకుండా బ్రతకొచ్చు కదా. దేర్ మైట్ బి అ పర్సన్ హూ మైట్ బి లివింగ్ టు ప్లీజ్ ఎవ్రీబడి బట్ నాట్ లివింగ్ హిజ్ ఓన్ లైఫ్ ఆర్ హర్ ఓన్ డిజైర్స్. బట్ ఫర్ మీ టు బి వెర్ ఎవర్ ఐ ఎమ్, బట్ ఒకటి తిన్నా తాగినా నాకు కావాలైతే మాత్రం తింటాను, కావాలైతే మాత్రం తాగుతాను, కానీ నాకు వద్దనేది వద్దు, కావాలనేది నేను చేస్తాను. ఈ రోజు కాక అయి ఉండొచ్చు, రేపు అయి ఉండొచ్చు. వన్స్ ఐవ్ డిసైడెడ్ ఐ వాంట్ సంథింగ్, దెన్ కమ్ వాట్ మే ఐ వాంట్ ఇట్. వన్స్ ఐవ్ డిసైడెడ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ మీ, దెన్ కమ్ వాట్ మే ఇట్ ఇస్ నాట్ ఫర్ మీ. ఓ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. కాకపోతే ఇప్పుడు ఇన్ జనరల్ గా అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడున్న దాంట్లో ఈ జనరేషన్ గానీ ఈ ట్రెండ్స్ గానీ ఎట్లా ఉన్నాయి, చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. ఎక్కడ అసలు అంటే అన్కంట్రోలబుల్ స్పీడ్ లో వెళ్తున్నాయి జనరేషన్స్. అందులో మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా అనిపించట్లేదా మీకు? అనిపిస్తుందా? అండ్ నా ప్రయత్నం ఇస్ టు స్టే అవుట్ ఆఫ్ దట్ బాక్స్. నాకు ఆ బాక్స్ లో బిలాంగ్ చేయాలని లేదు, చిన్నప్పటి నుంచి లేదు. ఐ థింక్ మేబీ బికాస్ ఆఫ్ మై అప్బ్రింగింగ్, ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్, సిబ్లింగ్స్ అనేది లేరు. అండ్ ఎప్పుడు మా అమ్మ నాన్న, ఎస్పెషల్లీ నా అమ్మ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అప్ టిల్ టుడే. దెర్ ఇస్ నథింగ్ ఐ డోంట్ టెల్ హర్, నథింగ్. పర్సనల్, ప్రొఫెషనల్, ఫిజికల్, మెంటల్ అన్ని ఏదున్నా I don't feel like I cannot share it with her, and I don't feel like uncomfortable. ఆ బాండింగ్ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల ఎప్పుడు నాకు ఏదనిపించినా దే గేవ్ మీ దట్ ఓపెన్నెస్, ఆ ఫ్రెండ్షిప్ టు బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ విత్ దెమ్. అండ్ ఐ థింక్ దర్ ఇస్ నో బెటర్. ఆ ఫ్రెండ్షిప్ ఒకసారి బిల్డ్ చేయగలిగితే దానికి మంచి ఫ్రెండ్షిప్ లేదు. బికాస్ దే విల్ నెవర్ గివ్ యూ బ్యాడ్ అడ్వైస్, దే విల్ నెవర్ లెట్ యూ గో ఇన్ ద రాంగ్ వే. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అ వెరీ ఏమంటారు, నాట్ ఇన్ అ వెరీ లిమిటింగ్ వే. అంటే ఎన్నో అంటే ఈ రోజున అంత స్ట్రిక్ట్ గా అలా ఉండడం వల్ల కూడా ఒక రకమైన ఒక రిజిడిటీ అన్నది
ఫామ్ అవట్లేదా మీకు? లేదు, నేను అదే అంటున్నాను. అంటే ఎంతో థింగ్స్ నేను నాకు బ్లాకేజెస్ ఉన్న దగ్గర నా పేరెంట్స్ అంటారు, మై మదర్ టెల్స్ మీ, నో యూ కెన్ డూ దిస్, who told you can't do this? Many things, even though I think I'm not in the box, sometimes because of the societal norms I think that certain things maybe I also can't do. వాళ్ళు ఎవరు చేయలేదు కాబట్టి నేను కూడా చేయలేనేమో అని నా మైండ్ లో ఉంటుంది. బట్ నా మదర్ అంటారు, నువ్వు అందరిలా కాదు, నువ్వు చేయగలుగుతావు, నీకు ఎవరన్నారు నువ్వు చేయలేవు. So there are so many things. Sometimes maybe if I was with peers under peer pressure I would have. I will interview here. Yes. అవి ఏంటి అసలు బేసిక్ గా? అంటే ఇప్పుడు ఒక 5-10 minutes మీరు చెప్తున్నారు, నేను అలా ఉండలేను, అవి చెయ్యలేను, అలా జరగదు. కొంతమంది అంటారు, నువ్వు అలా అయితే షార్ట్ కట్ లో టాప్ లోకి వెళ్ళిపోతావు కదా అని అంటారు అని చెప్పి. వాట్ ఆర్ దోస్ రియల్లీ ఇన్కన్వీనియన్సెస్ దట్ యు ఫేస్డ్? I think many a times when it is in today's world, the biggest challenge is to say no to money. I think. Correct. Money comes from many ways. Yeah, yes, many ways. And everything begins with money. అంటే ఒక సినిమా గురించి, because we are in cinema industry, ఒక చిన్న పాయింట్ నాకు చిరాకు వచ్చే పాయింట్ ఏంటంటే, after all these works and years and journey behind us, first thing the people go, మీరు ఒక సినిమాకి ఎంత తీసుకుంటారు అని అడుగుతారు. అంటే ఇట్స్ నాట్ లైక్ 1 kg యాపిల్ కి ఎంత కాదు కదా, యాపిల్ లో కూడా క్వాలిటీ ఉంది కదా. దర్ ఇస్ ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, కాశ్మీర్ యాపిల్, బిగ్ యాపిల్, స్మాల్ యాపిల్. సో వెన్ యూర్ సేయింగ్ ఒక సినిమాకి అంటే ఫస్ట్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్, హలో మన దగ్గర ఒక సినిమా ఉంది, ఆ సినిమా దీని గురించి, ఆ క్యారెక్టర్ కి ఎన్ని రోజుల వర్క్ వస్తుంది. నౌ సీ, అవుట్డోరా లేకపోతే స్టూడియోనా, 50 days 5 days. సో 5 days కి ఒక బడ్జెట్ ఉంటుంది, 50 days కి ఒక బడ్జెట్ ఉంటుంది. ఒక సినిమాకి ఎంత తీసుకుంటారు అంటే ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ హౌ మెనీ డేస్, ఎన్ని డేస్ యావరేజ్ మీద మీరు అడుగుతున్నారు? 20 days వరకు మినిమం ఎన్ని డేస్ బ్రాకెట్ లో మీరు ఒక సినిమాకి ఎంత? ఇప్పుడు బయట కూడా వెన్ వి హియర్, ఈ ఫలానా హీరోయిన్ ఒక సినిమాకి 2 CR తీసుకుంటారు అంటే ఎన్ని? ఒక సినిమాలో 2 songs చేసింది, ఒక సినిమాలో ఫుల్ లెంత్ ఉంది, రెండింటికి 2 crores తీసుకుందా? వాట్ ఈస్ దిస్? అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎవరు అన్నారో అది దానిలో అంత తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెద్ద హీరోయిన్స్ ఉన్నారు. సమంత ఉంది, పుష్ప 1 లో ఒక ఐటమ్ సాంగ్ చేసింది, అండ్ షీ వాజ్ పెయిడ్ హెవీలీ. అండ్ తమన్నా కొన్ని సినిమాల్లో చేసింది, షీ వాజ్ పెయిడ్ హెవీలీ. ఒక్క సాంగ్ అయినా కూడా అందుకని అని ఉంటారు మీతో, ఒక సాంగ్ కోసం అని ఉంటారు. బట్ మీరు జనరల్ గా ఇండస్ట్రీలో మాట్లాడుండండి, మీరు ఇఫ్ యూ జస్ట్ టాక్ టు పీపుల్, మేనేజర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆర్ ఎనీబడి హూ అప్రోచెస్ యూ రిగార్డింగ్ డేట్స్ అండ్ మనీ, the first thing they say is this heroine takes this much for one movie, that heroine takes this much for one movie. You cannot define one movie of course is equal to money. No, one movie is equal to character, many number things. of days, yeah, so many factors. So when that is when I feel that you're not bothered about what I mean, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను అడగాలని, దట్ ఏం క్యారెక్టర్ అండి అవి. నేను అంటాను, నాకు పిచ్ డెక్ పంపించండి, సినాప్సిస్ చెప్పండి, క్యారెక్టర్ విన్నాక డబ్బు తర్వాత మాట్లాడుకుందాం. అవన్నీ రెడీ లేవు, మీరు ఒక మూవీకి ఎంత తీసుకుంటారని అడిగాక వి థాట్ ఆఫ్. సో ఐ కెనాట్ టెల్ యూ ర్యాండమ్లీ మై ప్రైస్. సో సమ్ టైమ్స్ ఇఫ్ మనీ మైండ్ సెట్ అయి ఉంటే కథ ఏదైనా ఉండని. ఐ ఆల్సో హర్డ్ సో మెనీ అదర్ పీపుల్ లేటర్ ఆన్ దే సే దట్, లేదు మీరు ఫస్ట్ నాకు ఇలా చెప్పింది, వేరే వాళ్ళకి ఫలానా, ఇఫ్ ఐ కాల్ సమ్వన్ అండ్ సే హౌ మచ్, దే సెడ్ సో అండ్ సో అమౌంట్. సో అందరూ చెప్తారు కాబట్టి దే అజ్యూమ్ దట్ ఎవ్రీబడి ఇస్ జస్ట్ హియర్ టు మేక్ మనీ, దే ఆర్ నాట్ హియర్ టు. మరి దిస్ వరల్డ్ కదా, మనీ వరల్డ్ కదా, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు కదా. పట్టరు, బట్ అది నా మైండ్ సెట్ కి మేక్ హే వైల్ ది సన్ షైన్ అంటారు. yes, I don't like that. I feel the sun is shining from millions of years. It is your ability to be able to make hay at all times. Good. Even if it is raining. You're the first person నాకు తెలిసి ఆ ప్రోవెర్బ్ కి ఒక మీనింగ్, అదర్వైజ్ మీనింగ్ చెప్పింది మీరు ఒక్కరే అనుకుంటున్నాను. సన్ ఎప్పుడు సన్ షైన్ అవ్వకపోతే వరల్డ్ ఎండ్ అయిపోయేది కదా. ఎప్పుడు షైనింగ్ ద వరల్డ్ విల్ ఎండ్. సన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ షైనింగ్. అంటే తెలుగులో ఒకటి ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే ఇంటిని అంత సెట్ చేసి. అంటే దీపం వెలుగుతూ పెట్టడానికి టాలెంట్ ఉండాలి. ఆ దీపంని టు కీప్ ద దీపం గోయింగ్ is up to you. Why are you waiting till the oil finishes? Why are you dependent on the oil or on the deepam? Or look for other ways to keep the light going, no? Why should you light ఉన్నంత వరకు కాదు, లైట్ ఇంకా ఎలా కాదు. ఇప్పుడు మీరు ఇంత ఒక లాజికల్ ఫైట్ విత్ ఇన్ లోపల, ఒక లాజికల్ ఫైట్ తో మీరు కెరీర్ లో కొంచెం మీరు అడామెంట్ గా, పొగరుమోతుగా, ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అన్నది, దానివల్ల మీకు అవకాశాలు పోయే అవకాశం లేదా? లేదు. చూడండి, నేను రియల్ గా ఉండదాన్ని,
I would rather lose things or people for being myself than to have people by being fake. నేను ఫేక్ గా ఉండి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే కూడా నేను కాకపోతే నా ఫ్రెండ్స్ కి ఏం మీనింగ్, ఆ జాబ్ కి ఏం మీనింగ్, ఆ ప్రాజెక్ట్ కి ఏం మీనింగ్? నన్ను నేను మోసం చేస్తున్నాను కదా. బట్ నేను రియల్ గా ఉండడం వల్ల నేను ఏదైనా పోగొట్టుకుంటే అది నిజంగా నాది కాదేం కాదు కదా. ఇట్ వాస్ ఎనీవేస్ నాట్ మైన్. whatever was supposed to be mine, whatever is supposed to stay with me or come to me will come to me in the way that I am. I don't have to fake anything for that kada. Of And course. I don't think I will come across as arrogant because I am not being proud. నేను ప్రౌడ్ కాదు, నేను arrogant కాదు, నేను ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. బట్ అది చాలా ఈజీగా అలా రిఫ్లెక్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే అవకాశం ఇది ఉంది జనరల్. ఏంటంటే- ఇప్పుడు ఇంట్లో వాళ్ళైతే ఇంట్లో వాళ్ళే Yes. ఒక్కొక్కసారి అపార్థం చేసుకుంటారు, Yes, మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అలాంటిది ఇది ఒక జనరల్ వరల్డ్. ఇక్కడ ఎవరు మనకి మన సొంత మనుషులని ఎవరు ఉండరు అవును, అవును. కదా. Yes. సో ఇట్స్ వెరీ ఈజీ టు మిస్అండర్స్టాండ్ ఏ Yes, పర్సన్. yes. అలాంటి But I సందర్భాలు రాలేదా మీకు? రాలేదు. ఐ థింక్ మీరే చూస్తున్నారు. ఐ థింక్ మోర్ దెన్ అంటే మనం చెప్పే టోన్ ని బట్టి అయి ఉండొచ్చు, లేదా మనం చెప్పే విధానం అయి ఉండొచ్చు. ద మిస్అండర్స్టాండింగ్ హ్యాపెన్స్ వెన్ కమ్యూనికేషన్ ఇస్ నాట్ క్లియర్. Okay. ఐ విల్ నెవర్ సే దట్ ఐ డోంట్ వాంట్ టు, నేను పెద్ద స్టార్ ని నాతో ఇలా మాట్లాడుతున్నారా మీరు అని నేను చెప్పను. నేను చెప్తాను నాకు ఇలాంటి టర్మ్స్ సెట్ అవ్వదు, టాక్ టు మీ ఇన్ అనదర్ టర్మ్. ఈదర్ నేను అంటున్నాను కదా, నాకు కదా చెప్పండి, ఇన్ దిస్ సిచ్యువేషన్ ఐ విల్ టెల్ మీ ద స్టోరీ, ఐ విల్ వెయిట్, నో ప్రాబ్లం. డబ్బుల గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను, మీకు కూడా లాభమే కదా. క్యారెక్టర్ నేను నచ్చి క్యారెక్టర్ నచ్చి మేడం మేము అసలు అంత ఇవ్వలేం మేడం అంటే అంతే, తర్వాత చూద్దాం. నాకు నిజంగా చాలా నచ్చింది అనుకో స్టోరీ, అని మీలాంటి వాళ్ళు అలా చేతులు దండం పెడితే కరిగిపోతారు, ఈగో సాటిస్ఫై అయిపోద్ది. ఈగో ఏం లేదు, లేదా? ఈగో లేదు. ఐ థింక్ ఇప్పుడు ఒకవేళ అతను గుడ్డిగా నాకు డబ్బులు ఇచ్చాడు అనుకో, సినిమా అయిపోయింది అనుకో. నా ఇప్పుడు ఐఎమ్ ప్రమోటింగ్ ఫిల్మ్స్, ఐఎమ్ విత్ మై టీమ్స్, నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ టీమ్స్, స్మాల్ బిగినర్స్ బిగ్, ఎవరైనా ఐఎమ్ ఈక్వలీ విత్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ వే, irrespective of who the other person or the rest of the team is. అందరూ వచ్చినా ఎవరు రాకపోయినా నేనైతే loyally I will be with my team till the day the cinema releases or even after that whenever they need me or ఆఫ్ కోర్స్ whenever they do ఎప్పుడైనా రమ్మంటే రావాలి కదా. అంతే, అదే, నేను అక్కడ వస్తాను. ఈగోయిజం ఏ ఉండదు. లేదు. సో అలా ఉన్నప్పుడు నాకు ఈ ఈగో నన్నే గొప్ప అనాలనేది లేదు. ఒకరు నాకు డబ్బులు ఇస్తున్నారంటే ఆ డబ్బులకి న్యాయం చేయగలగాలి నేను. దట్ ఇప్పుడు ఆ రూల్ బుక్ అనేది అవతల వాళ్ళకి మాత్రమే కాదు. ఐ ఆల్సో అనలైజ్ మై సెల్ఫ్. ఇఫ్ ఐఎమ్ డిమాండింగ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ యూ, ఐ షుడ్ బి వర్త్ దట్ మనీ. డూ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మార్కెట్? ఇప్పుడు నేను డిమాండ్ చేసే పొజిషన్ కి వచ్చారా మీరు కెరీర్ లో? yes of course. నేను అడిగే డబ్బులకి వాళ్ళు ఇస్తారు కదా, దే పే మీ ద అమౌంట్ దట్ ఐ ఆస్క్. ఐ మీన్ మీరు ఎగ్జబరెంట్ గా డిమాండ్ చేస్తారంటే లేదా మీ మార్కెట్ బట్టే? I am a business woman myself. I come from a business background. My mom's family has always been into the business. ఏంటి మీ బిజినెస్? We have multiple. అంటే my first, I think our family's first, as far as నేను కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నా మమ్మీ's mother, my అమ్మమ్మ is the one who started a wholesale vegetable and fruits business in Mangalore. So Mangalore city ki retailers ki andariki velle vegetables and fruits comes from our place. Now my mama runs that. Mangalore. Okay. It comes from Chikmagalur. Okay. That section nunchi they take fields anta ila తీసుకుని అక్కడ నుంచి fruits and vegetables మన దగ్గర తెచ్చి ఇక్కడ నుంచి it goes to retailers అన్నమాట. Okay. So many years ago my granny had started that. Now still my mama runs that business. All my mother's sisters are my mom into this business. Yeah, different businesses. My mother, వాళ్ళు 6 sisters and 1 brother. So mama is running the same business started by my grandmother. And then my mother's all other sisters are into various businesses. Some people have a boutique undi, leda idi retail stores unnai. One auntie has a shipping company in Dubai. So we have this, and my dad's family also, my dad's brothers are also into business. So I closely am associated with people who invest and who talk about returns and who talk about, all these other business. Yes. Now even I myself, I have started నా own salon brand ఉంది, Frimos అని చెప్పి బెంగళూరు లో స్టార్ట్ చేశాను. My mother has produced films in Konkani. So we have produced 3 films earlier. మీ అసలు ఒరిజినల్ లాంగ్వేజ్ Konkani నా మదర్ టంగ్ వచ్చి Konkani. Yes. ఓకే. సో డెఫినెట్లీ ఒక డబ్బులు అడిగేటప్పుడు నేను అది కూడా ఐ ఆల్వేస్ చేసి, నాకు 1 రూపీ ఇస్తే నా పేరు బయట రాగానే, లేదా నా ఫోటో పోస్టర్ లో ఉండటం వల్ల, లేదా నేను సినిమాలో ఉండటం వల్ల నాకు 1 రూపీ ఇచ్చిన వాళ్ళకి 10 రూపీస్ రావాలి. అంటున్నప్పుడు నేను 1 రూపీ అడగొచ్చు, పోనీ 3 రూపీస్ అయినా రావాలి. If he has paid me 1 rupee, my name and presence should be able to fetch him at least 3 rupees. Only then I can demand for 1 rupee. I cannot demand for 1 CR or 2 CR when people are coming to watch someone else and I happen to be in that film.
సినిమా పోస్టర్ వేరే ఒక్కరిది ఉంది. ఆ పోస్టర్ కోసం జనాలు థియేటర్‌కి వెళ్తే అందిట్లో నేనున్నాను. అది నా వల్ల కానీ వచ్చిన మీరు ఆ లెక్క ప్రకారం చూస్తే పోస్టర్ మీద మీ ఫోటో ఉంటే సినిమాకి జనాలు పరిగెత్తే స్టేజ్ కి వచ్చారు మీరు అని అనుకుంటున్నారా? పరిగెత్తే స్టేజ్ అని నాకు తెలీదు. But, బట్ ఒక సర్టన్ వాల్యూ అయితే Hmm. ఉంది అని నా నమ్మకం. అంటే Hmm. నాట్ ది వాల్యూ దట్ ఓకే ఎస్టర్ గారు ఉన్నారని వస్తాను అనేది ఐ డోంట్ థింక్ ఇట్ హస్ కమ్ యెట్. ఐ హావ్ అ లాట్ ఆఫ్ ఎందుకు రాలేదు అనుకుంటున్నారు మీరు? బికాజ్ నేను చేసేది ఇంకా చాలా ఉంది. ఆ రేంజ్ కి వెళ్ళాలంటే నేను ప్రూవ్ చేసేది చాలా ఉంది. యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ హ్యూమన్, టు గెట్ దట్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ. ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని? ఇప్పుడు మాస్ క్యారెక్టర్స్ అన్నవి కామన్. శ్రీదేవి గారి దగ్గర నుంచి ఎవరైనా ఎనీ బిగ్ హీరోయిన్ ఇన్ ఇండియన్ సినిమా అందరూ మాస్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళే. అండ్ మాస్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ముఖ్యంగా టాప్ లోకి వెళ్ళారు. మాసెస్ కనెక్ట్ అవుతారు అండ్ చాలా ఈజీగా వాళ్ళ ఫోటో చూడగానే మాసెస్ పరిగెట్టి వస్తారు. కలెక్షన్స్, రెవెన్యూస్ బాగుంటాయి కాబట్టి చాలా ఈజీగా టెండ్ అవుతారు అటుపక్కకి. మీరు ఎందుకు అటుపక్కకి అటుగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? Because I am more inclined towards the social subjects. I am a sociologist. I am a political science student. I did my MA in political science. Social sciences మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీకి రావాలని డ్రీమ్ చూసినది కాదు. I happened to end up into the film అసలు అంటే మీరు అనుకుని రాలేదా? No. I wanted to become a civil servant. నాకు IAS ఆఫీసర్ అవ్వాలని ఉండే. సో I did అసలు దీనికి దానికి అసలు సంబంధం. మీరు జర్నలిజం కి వచ్చినట్టు I actually wanted to be a civil servant, and that is why I had done my MA in political science. నాకు politics, social subjects, social work, social issues ఇవన్నీ అడ్రస్ చేయడం, సొసైటీలో ఏదైనా బాగాలేకపోతే ఇది ఎలా బాగా చేయొచ్చు, హౌ టు రియలీ హెల్ప్ ఆర్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అసలు మీరు హియర్ నాట్ ఏ సినిమా కంటెంట్ ఎట్ ఆల్. yes కదా? I'm not. అసలు మరి ఎలా జరిగింది సినిమాల్లోకి రావడం అన్నది? I love fine arts. I am a music lover. You sing? Yes, I am a singer. గోవాలో, మ్యాంగ్లూర్ లో ఇప్పుడు కూడా నాకు ఎల్లుండి మంచి పాట పాడాలి ఇప్పుడు మేము ఒప్పుకోం. మంచి పాట పాడండి. ఇప్పుడే పాడాలి. ఇప్పుడే పాడాలి. మరి మా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు కదా. ఆడు బాగా పాడుతుందని చెప్తుంటే కూడా ఈ యాంకర్ ఏమో ఈ జర్నలిస్ట్ పాడనివ్వకుండా పంపించేసేయడాన్ని నన్ను తిడతారు కామెంట్ లో. నేను నువ్వంటూ వేరేయున్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఫెంటాస్టిక్. ఎందుకు ఫెంటాస్టిక్ అన్నానంటే, మామూలుగా పాడమంటే అందరూ ఏదో పాడతారు, అందరికీ ఇష్టం ఉంటుంది పాడడం అన్నది. బట్ ఆ స్కేల్ మెయింటైన్ చేయడం, శృతి మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా పాడడం, దట్ ఈస్ ది ట్రూ సింగర్స్ క్వాలిటీ. ట్రూ సింగర్స్, యూఆర్ ఎ ట్రూ సింగర్ ఇన్ ఫ్యాక్ట్. ఐ యామ్ ఎ ట్రైన్డ్ మ్యూజిషియన్. Yes, I have done my Carnatic vocals, Hindustani vocals రెండు నేర్చుకున్నాను. అవునా? Carnatic vocals అరంగేట్రం చేశాను. అరే కీర్తనలు గట్ట పాడతారా మీరు? yes క్లాసికల్ పాటలు పాడతాను. అవునా? అసలు ఎపీరియన్సెస్ ఆర్ వెరీ డిసెప్టివ్. అదే కదా. yes, ఇప్పుడు మీరు ఈ గెటప్ లో కూర్చుని నేను నగుమోము కనలేని అని పాడతానంటే నోబడీ బిలీవ్స్ రియల్లీ. కీర్తన పాడండి ఒకటి. నగుమోమనే పాడండి. నగుమో మూగనలే నీ నాజాలి తెలిసి 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 నన్ను బ్రోవాగా రాధా శ్రీ రఘువరని నగుమో మూగనలే.
అద్భుతం. ఇది అబ్సల్యూట్లీ ప్యూర్ కర్ణాటిక్ స్టైల్, ప్యూర్. Yes. అంటే సినిమాల్లో పెట్టినవి కానీ లేకపోతే అదర్వైజ్ ఇంకా కొంచెం స్పీడ్, ఇది పక్కా సంప్రదాయబద్ధమైన అభేరి రెండరింగ్. Yes. అద్భుతం. నగుమోము గనలేని Yes. నా జాలి తెలిసి నన్ను బ్రోవారాదా ఓ రఘువరని నగుమోము ఖగరాజు నీ ఆనతి వినివేగ చనలేదో గగనానికి ఇలకు బహుదూరం బని నాడో Oh. జగ జగమేలే ఏ జగమేలే. దిస్ ఈస్ Yes. absolute traditional rendering, Yes. right? Yes. I really admire you. I admire you for many things, you know that. Yes. And these are the two other things. మీరు మామూలు జనరల్ సినిమా సాంగ్ సెమీ క్లాసిక్ ఎంత బాగా పాడారో, అండ్ కర్ణాటక రాగం అది కూడా అంతే బాగా పాడారు. అండ్ ఆ ఓల్డ్ ఫ్లేవర్ అది Yes. తర్వాత అభేర్ బాగా Ah. ఇదయింది, షేపప్ అయింది, Yes. Yes. రెండరింగ్ స్టైల్స్ మారిపోయినాయి కానీ బట్ మహారాజ్పురం సంతానం గారు వాళ్ళందరూ పాడిన రోజుల్లో Yes, బిమ్ yes. అభేరి అది చాలా అద్భుతం. రియల్లీ యూఆర్ ఫెంటాస్టిక్ Thank you, సింప్లీ. thank you, sir. మీరు సినిమాల్లోకి రావడం ఎలా సో జరిగిందో అదే, చెప్పండి. సో నా పేరెంట్స్, నా మదర్ ఎస్పెషల్లీ నన్ను సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. సో నేను మ్యూజిక్ లో ఇంట్రెస్ట్, నా మదర్ ఫాదర్ ఇద్దరికి ఇంట్రెస్ట్. మై మదర్ ఇస్ వెరీ మచ్, ఆమె స్కూల్లో ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు కూడా షీ హాస్ అ వెరీ స్ట్రాంగ్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ఫైన్ ఆర్ట్స్. సో వెన్ ఐ షోడ్ ఇంట్రెస్ట్, షీ మేడ్ షూర్ దట్ ఆ ఇంట్రెస్ట్ గానే ఉండిపోకూడదు, దానికి ఒక కరెక్ట్ గా ఛానలైజ్ చేసి గైడెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వాలనేది వాజ్ హర్ మెయిన్. అంటే ఊరికే నేను పాడతానని చెప్పడం ఒకటి, మీరు చెప్పినట్టు ఏదో ఒక ఫిల్మీ పాట పాడడం వేరు, బట్ ఇలాంటి ఒక ప్రాపర్ రెగ్యులరైజ్ చేసి ట్రైనింగ్ ఇస్తే దానికి ఒక షేప్ ఉంటుంది. ఏ Yes. ఏజ్ లో అయినా అది నువ్వు పాడొచ్చు, ఏ ఏజ్ లో అయినా ఎస్, అది మంచి కంపెనియన్. yes. ఒక గంట మీరు ఇంట్లో కూర్చొని పాడుకోవచ్చు తమ్మురా అని చేసుకుని. కూడా నాకు హెడ్ ఏక్ వస్తే నేను టాబ్లెట్ తీసుకోను, నేను పాటలు వింటుంటాను. వెన్ ఎవర్ ఐ ట్రావెల్, నౌ టుడే ఐ కేమ్ ఎర్లీ మార్నింగ్ ఇన్ ద ఫ్లైట్, ఐ వాజ్ స్లీప్ డిప్రైవ్డ్, ఐ హ్యావ్ టు స్ట్రైట్ కమ్ ఫర్ ఇంటర్వ్యూస్. మై ఎనర్జీ డ్రింక్ వాజ్ సాంగ్స్. నేను దారిలో వచ్చేటప్పుడు సాంగ్స్ వింటూ, సో వెన్ ఐ లివ్డ్ అ డీప్ లైఫ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్, నేను 8 years దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకుంటున్నాను, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 8. ఓ So this training, like I told you, my friend circle was not people of my age. My friend circle was my Sangeeta teacher, my Bharatanatyam sir. Veela deggara ragalu, vaala historylu, Tyagaraja garu, Bharatanatyam, so Bharatamuni garu history. So I used to discuss these things. I was surrounded by these people. I was answering grades and exams at a very young age. Then 5th standard lo unna deggara nunchi I have also done my 8 grades from Trinity College London in piano, classical piano. I'm a pianist. So నేను ఇంట్రెస్ట్, విత్ ఆల్ ది రెస్పెక్ట్ ఐ యామ్ ఫోల్డింగ్ ద హ్యాండ్స్. థ్యాంక్ యూ సార్. నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ పోయాను, నా మమ్మీ నాకు ట్రైనింగ్ ఇస్తూ పోయారు, నేను ఆ ట్రైనింగ్ ని తీసుకుంటూ అలా అలా గ్రో అవుతూ. మదర్ ఇస్ నో మోర్. నో షీ ఇస్ విత్ మీ. మరి దెన్ షీ ఇస్ నౌ ఇన్ గోవా. పోయారు అని అన్నారు. సపోర్ట్ చేస్తూ she kept on going, she went on rather. She went on supporting me. మీరు కొన్ని తెలుగు మాటలు రానప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడండి, లేకపోతే అపార్థం అవుతుంది. బాబు సోగయ్య అనడానికి బాబు మరగయ్య అని చెప్పిందంటే ఎవరు, అలా ఉంటుంది. సారీ. So she went on supporting me and I went on showing interest, learning with full interest. Grades answer, all my teachers started saying that okay, she's really good at it, let her answer grades. Every time I was answering grades. Actually piano lo 8 grades answer cheyadam ante is not చాలా కష్టం, very difficult. నాకు తెలుసు పర్సనల్ గా చాలా. So నేను 10th standard lopu I have completed my Bharatanatyam junior, senior and Arangetram, Carnatic vocals Arangetram and junior exam, 8 grades in piano and all of this by the age of 14. So what next?
everybody was like, inta training తీసుకుంటుంది kana, okay, what is she going to do next? No, my mom used to say it is nothing, ఏదో ఒకటి రావాలి అనేది కాదు లైఫ్ లో పర్పస్, it is just the fulfillment of it, the joy Yes. of knowing it, the Yes. joy of and that ఆ గురుకుల్ సిస్టమ్ లో నేర్చుకోవడం అనేది, ఆ ఛానలైజింగ్ ఆఫ్ ఎనర్జీస్, ఆ ఛానలైజింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది కదా, that will build her personality అనే ఒక ఒపీనియన్ లో my mother actually, she also never wanted me to become a commercial artist or something like that. She also said, okay, no, full time ఊరికే education తీసుకో. కన్వెన్షనల్ గా మీకు ఒక ఆర్ట్ నేర్పించారు, Yes, ఫుల్ గా నేర్పించారు అది. అంతే అంతే. అండ్ ఒక మీరు కూడా whole- నేర్చుకున్నారు ఇంట్రెస్ట్ గా. అవును, మధ్యలో తంబురా విసిరి కొట్టి సినిమాకి వెళ్ళిపోతే ఏం చేస్తారు అదే మిమ్మల్ని? కదా, అదే ఏం కదా. చేయలేరు. So it complemented, and at the same time I got good gurus by God's grace who trained me well. వాళ్ళు కూడా జస్ట్ ఫీజు తీసుకొని ఆ ఈత కానీ అలా చేయలేదు, వాళ్ళు కూడా ఉన్న టైంలో ఇంకా నేర్చుకో, మంచి గురువులు దొరికారు మీకు. ఎస్, కంప్లీట్ ఉన్న నాలెడ్జ్ అంతా నాకు ఇచ్చారు అంత హ్యాపీగా విత్ ద బ్లెస్సింగ్స్. ఐ థింక్ దోస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ విచ్ హావ్ గాట్ మీ సో ఫార్. సో అది చేస్తూ దెన్ వాట్ డిడ్ ఐ డూ, ఐ మూవ్ టు బాంబే బికాస్ ఐ వాంటెడ్ టు డూ మై పొలిటికల్ సైన్స్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండటం వల్ల, అండ్ నాకు ఐ వాజ్ అ డిస్టింక్షన్ స్టూడెంట్ ఇన్ మై 10th స్టాండర్డ్ as well. సో ఇదే ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని చెప్తే గో టు అ గుడ్ కాలేజ్, ఎవ్రీబడి అడ్వైజ్డ్ గో టు ద బెస్ట్ కాలేజెస్, నీకు మంచి గ్రేడ్స్ ఉన్నాయి అని చూస్తే ఐ గాట్ అ మెరిట్ సీట్ ఇన్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ ముంబై. జేవియర్స్. యా, సో మూవ్ టు బాంబే. ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. మై డాడ్ వాస్ బాంబే, అదే మహారాష్ట్ర బాంబే జేవియర్స్ లో సీట్ రావడం అంటే మాటలు కాదు. కాదు. ఆ ఎంబీఎల్ కి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళకి తెలిసి ఆ డెప్త్ ఏంటని. సో మెరిట్ సీట్ లో వచ్చాను. మీ బీయింగ్ నాట్ అ నాన్ మహారాష్ట్ర స్టూడెంట్, కర్ణాటక బోర్డు నుంచి నేను అప్లై చేస్తే నేను ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 13th నేమ్ అన్నమాట. ఓ వాట్ ఈస్ ఇట్ ఇస్తర్ గారు, మీరు అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరేంటి సినిమా ఇండస్ట్రీలో సినిమా యాక్టర్ అవడం ఏంటి? సో వెన్ సడన్లీ నేను సినిమాకి వచ్చేటప్పుడు అందరూ జోకా, నీకెందుకు సినిమా, యు ఆర్ సో గుడ్ ఇన్ స్టడీస్, యు ఆర్ సో వెల్ ట్రైన్డ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. మా డాన్స్ మాస్టర్ కి ఇప్పుడు డ్రీమ్ ఏంటంటే, బికాస్ దే ఆర్ ఆఫ్ దాట్ స్కూల్ ఆఫ్ థాట్, హీ యూజ్డ్ టు టెల్ మీ యూ కెన్ బికమ్ అ దూరదర్శన్ ఆర్టిస్ట్, యూ కెన్ డాన్స్ ఇన్ దూరదర్శన్. అంటే వాళ్ళకి ఆ రోజుల్లో దూరదర్శనే గొప్పది. Yes. So he used to actually think that నీ క్లాసికల్ డాన్స్ లోనే ఎంతో ముందుకెళ్ళొచ్చు, విద్వత్ చేయొచ్చు, పెద్ద పెద్ద డాన్స్ ప్రోగ్రామ్ లో చేయొచ్చు, నీకు జస్ట్ ప్యూర్ ఫైన్ ఆర్ట్స్ లోనే చాలా ముందుకెళ్ళొచ్చు, సినిమాలు ఏంటి అసలు అని. సో నో వన్ ఇన్ మై సర్కిల్ ఫ్యాంటసైజ్డ్ సినిమా ఇండస్ట్రీ, ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ, మేనిఫెస్ట్ చేయలేదు ఎవరు కూడా. ఇప్పుడు కూడా నేను సినిమా చేస్తున్నా అంతే. బట్ దే ఆర్ నాట్, బికాస్ దే ఆర్ ఆల్ ఇంటూ మచ్ డీపర్ లెవెల్ ఆఫ్ ద సేమ్ ఫైన్ ఆర్ట్. అంటే అప్పర్ ప్లేన్, హైయర్ ప్లేన్ ఆఫ్ థింకింగ్ పీపుల్. వాళ్ళకి సినిమా సిల్లీగా కనిపిస్తుంది అంతే. సో వాళ్ళు సినిమా చేస్తున్నా, ఓకే, డాన్స్ వదలలేదు కదా, సింగింగ్ వదలలేదు కదా, సో దే ఆర్ మోర్ ఇంటూ దట్. మరి వదిలేసారుగా మీరు? లేదు, నేను మా కొంకణి షోస్ ఇప్పటికీ చేస్తాను. ఏంటి పాటలు పాడతారు? ఇన్ గోవా ఐఎమ్ పాపులర్ యాజ్ అ సింగర్ మ్యూజిషియన్ ఓన్లీ. ఇప్పుడు కూడా నా ఆల్బమ్స్, నా సెపరేట్ మ్యూజికల్ షోస్, వరల్డ్ టూర్స్ జరుగుతుంటాయి. నేను యూకే వెళ్తాను, గల్ఫ్ అబ్రాడ్ వెళ్తాను పాడడానికి. అక్కడ you're a wicked person, you know. Why? You have kept many arrows in your quiver. Huh? Yes. And you are limited, and you are only projecting yourself to this world, that you are only a simple an actress. I am not projecting. See, it is like ఆ scope. నేను ఎక్కడ వెళ్ళి నాకు పాడడం తెలుసు, నాకు డాన్స్ తెలుసు అని చెప్పడం కాదు. ఇప్పుడు మీరు అడిగారు, నేను పాడాను. నేను ఊరికే నాకు పాడడం తెలుసా, నేను పాడి చూపించానా అని చెప్పలేను కదా. That opportunity has to come. That now in Goa, I cannot do the films that I'm doing in Telugu. I am living different lives at the same time, parallelly. In different yes. time zones. Yes. While I'm also growing vertically, I'm also growing horizontally. And I'm living at the same time in Bangalore, in Goa, in Mangalore, in Hyderabad, at the same time. In all different languages, different cultures, different lifestyles. In Goa, I'm popular as a singer. They say, "Arey, neeku telusa, she acts in Telugu films." I do Konkani films as well, but not the roles that I play here. So what I do అక్కడ ఎలాంటి క్యారెక్టర్లు చేస్తారు? There it is more of a Goan flavor, Goan nativity తో. అంటే ఎంత Goan musical films. అన్ని మ్యూజికల్ లేనా అక్కడ? Mostly the primary track is musical అక్కడ. Music లేకుండా ఏం ఉండదు గోవాలో. Okay. So basically musicals ఉంటాయి. So in that also I play like a more Goan native, homely characters that are very close to people's hearts. Okay. And there people నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, బేబీ ఎస్తర్ స్టేజ్ నుంచి నేను పరిచయం కాబట్టి
గోవాలో. గోవాలో మ్యాంగ్లూర్లో నాకు 8 years ఓల్డ్ చిన్న పాప ఉన్న దగ్గర నుంచి చూసారు ఆ ఆడియన్స్. సో అక్కడ నాకు అమ్మమ్మ ఏజ్ గ్రూప్ నుంచి నాకన్నా చిన్న వాళ్ళు కూడా నేను పెద్దగా అయిపోయి ఎస్తర్లు అయిపోతానని చెప్పే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా దెర్ ఇస్ వాయిస్ ఆఫ్ గోవా ఇలాంటి కాంపిటీషన్స్ ఉంటాయి. అక్కడ ఇప్పుడు కూడా నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్సెస్ అలాంటి డ్రెస్సింగ్ ఇమిటేట్ చేసుకుని నన్ను స్టేజ్ మీద ఇమిటేట్ చేస్తారు. అవునా? యంగర్ కిడ్స్, ద స్మాల్ గర్ల్స్, హైలీ కమెండబుల్ చాలా గొప్ప అండ్ దెన్ దే ట్యాగ్ మీ. నేను ఒక్కొక్కసారి నా స్టేటస్ లో షేర్ చేస్తూ ఉంటాను. దే డ్రెస్ అప్ లైక్ మీ అండ్ దే డూ ద పెక్యులర్ థింగ్స్ దట్ ఐ డూ ఆన్ స్టేజ్ అండ్ దే సింగ్ మై సాంగ్స్ ఇమిటేటింగ్ me. And then people say, see, you should like Esther, but you shouldn't imitate Esther. And then there are so many people who have named their daughters as Esther, saying that baby Esther la అయిపోవాలి నా కూతురు. అక్కడ మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి నా పాప కూడా స్టేజ్ మీద నీలా పాడాలి, ఎప్పుడు నీ పాత వీడియోస్ చూపిస్తుంటాము. సో దట్స్ హౌ. అండ్ ఇప్పుడు కూడా లోకల్ ఛానల్స్ లో నా పాత సాంగ్స్ బేబీ ఉన్నప్పుడు పాడిన సాంగ్స్ టీవీలో వస్తూ ఉంటాయి. సో దేర్ ఐఎమ్ డియర్లీ లవ్డ్ యాజ్ వన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. And I think I am blessed enough to get similar love here as well. Ikkada kuda I am not just objectified as some outside heroine evaro vachcharu annattu kaakunda. ఈ రోజు కూడా నాకు ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పారు, మీరు ఆడపడుచు వచ్చినట్టు వస్తారు మన ఛానల్స్ మీడియా వాళ్ళకందరికీ అయితే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్టే అని చెప్పారు. ఐ థింక్ దట్ ఈస్ అ గ్రేటర్ థింగ్ దెన్ పీపుల్ కాలింగ్ ఏ చూడు హీరోయిన్ కదా ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు. సమ్వేర్ నేను ఐ ఫౌండ్ యూ టు బి వెరీ స్పెషల్. Even when we met first, you know, ఏదో some special angularity నాకు మీలో కనిపించే నేను I started talking to you. Now that all these things are being revealed now, yes. You understand? ఇలాంటి మీరు అసలు సినిమాల్లోకి ఒక షిఫ్ట్ అన్నది ఒకసారి ట్రెస్ పాసింగ్ గట్టిగా మాట్లాడితే ట్రెస్ పాసర్స్ ఆర్ ఆల్వేస్ పెనలైజ్డ్. Yes, but I am welcome. I trespass and I get welcomed. You are getting, in fact, yes. Not penalty. Yes. You are getting the enam. Yes. Benefit and reward for it. Bounties. Yes. That happened again. It came through my guru only. నేను ఇండస్ట్రీకి మా గురు గారు సరోజ్ ఖాన్ గారు, లేట్ సరోజ్ ఖాన్ గారు, బాలీవుడ్ కొరియోగ్రాఫర్. I happened to meet her in a dance seminar, which I had taken నా 12th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత సమ్మర్ వెకేషన్ లో ఒక సమ్మర్ క్యాంప్ లాంటిది డాన్స్ సెమినార్ జాయిన్ అయ్యాను. అది క్లాసికల్ డాన్స్ సెమినార్. ఫర్ దాట్ 10 days క్రాష్ కోర్స్ లాగా బాలీవుడ్ స్టైల్ డాన్సింగ్ అని చెప్పి సరోజ్ ఖాన్ గారు కేమ్ విత్ హర్ టీమ్. And she saw me and she's like, hey, hero. She used to tease me. Hero, na lambu and tall. Last lo unta nenu eppudu. Migita vallandaru short. Na age kaani na height personality undadu. Heroine ni ikkada తీసుకొచ్చేయండి. హీరోయిన్ అని అలా పిలవడం. It's like, నీకు హీరోయిన్ అవ్వచ్చు కదా, హీరోయిన్ వేయించలేదా నీకు బాంబే తీసుకెళ్ళిపోతా నేను. I met her in Bangalore seminar. సరోజ్ ఖాన్ గారు. Okay. I will take you to Bombay జాకి హీరోయిన్ బనా దేంగే తెరే. ఆవిడ అనుకుంటే ఎంతసేపు ఆవిడ అనుకుంటే జస్ట్. So everybody used to say after Madhuri she is like she never, ఎంతో మంది వచ్చి నన్ను లాంచ్ చేయండి నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పినా ఈమెలో నమక్ సాల్ట్ లేదు ఈమెలో అని చెప్తుంటారు. కానీ నీకు మాత్రమే చూసిన దగ్గర నుంచి షీ సేస్ హీరోయిన్ వై డోంట్ యూ కమ్, ऐसा होता ही नहीं है कि मास्टर. even today I have her assistants and all her people. She is no more, but she has gone telling her staff that if Esther calls you, go to her. One day she'll become a very big star. That's my guru's blessings for me. So I was very adamant about getting into film, but it is she who said that నేను చూసిన వాళ్ళకి అందరికి చెప్పను ఇలాంటి మాటలు, నీలో ఉంది, నువ్వు అన్ని ట్రైనింగ్ తీసుకుని ఇవన్నీ వదిలేసి ఏదో ఇంకొకటి అవుతావు అంటున్నావు, బట్ యు ఆర్ డెస్టిన్డ్ టు బి. You are a trained singer, trained dancer. हमको चाहिए ऐसे trained artist. वहाँ कौन people with 2 left feet are dancing there. 2 left feet. That's her go-to sentence for most of the heroines who can't dance. The moment that कौन लेके आए तुम 2 people with 2 इसके 2 left feet है क्या? She's dancing like she has 2 left feet. And you have made her a heroine. She is someone who is very blunt when it comes blunt, to... I know personally Saroj Khan garu పరిచయం. So she used to tell me, నీకింత అన్ని ట్రైనింగ్ తీసుకుని నీలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, అక్కడ ఎవరెవరో డాన్స్ చేస్తున్నారు, ఎవరెవరో హీరోయిన్స్ అని చెప్పించుకుంటున్నారు, మీలాంటి వాళ్ళు రావాలి నీకెందుకు ప్రాబ్లం ఏంటి చెప్పు. Then we used to say, we are not from the cinema background, we have never aspired to be a heroine. Like, get your mother, I'll talk to her. She is the one who spoke to my mother. Then మనం రిటర్న్ బెంగళూరు నుంచి బ్యాక్ టు బాంబే కలిసి వెళ్ళాం. ఆఫ్టర్ ద సెమినార్ when it got over, we flew to Mumbai back together, and then I joined her. I learned Kathak and Bollywood dancing from Master Ji. And in that period is when she used to take me along for shoots. She was at that point doing Rowdy Rathod
with Sanjay Leela Bansali Productions and so many films. I've traveled with her and ఎప్పుడు కూడా కాలేజ్ లేదా మళ్ళీ ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు, కమ్ టు లొకేషన్ నెక్స్ట్ గో టు లొకేషన్. నీకు ఇన్ని చూసేటప్పుడు నేను కూడా హీరోయిన్ అవ్వాలనిపించట్లేదా అని చెప్పి, లేదు మాస్టర్ ఎవరికి నువ్వు ఒకటి వాట్ ఇఫ్ ఎనీబడి ఆస్క్ నో మేరీ హీరోయిన్, అగ్లీ హీరోయిన్, నెక్స్ట్ హీరోయిన్, నెక్స్ట్ ఫిల్మ్. and I was like no I am not going to diet and I am not going to struggle to look nice. No as you are you will make That's name. enough. Yes, because you have other things beyond all of these things that you think. Actually వీళ్ళందరూ కలిసి they have created that you have to be size 0. No, bigger heroines have come when there was no size 0 this thing, No. culture. రేఖ గారు చాలా లావుగా ఉండేది బిగినింగ్ డేస్ ఫార్మేటివ్ Yes, ఇయర్స్ లో. yes. అలాగే శ్రీదేవి గారు చాలా బ్లాక్ అండ్ వైట్ మధుబాల గారు Ah. కానీ మన ఎవ్రీబడి everybody, yes. ఎవ్రీబడి Yes. ఎవ్రీబడి back ఎక్కడో then- నూతన్ గారు లాంటి వాళ్ళు ఎక్కడో ఒక్కటే ఉండేవారు. ఉండేవారు Yes, తప్పితే ముంతాజ్ గారు ముంతాజ్ కూడా కాదు, నూతన్ నూతన్ గారు ఒక్కలే ఆవిడ- బబ్లీ ముంతాజ్. So she used to say there was at that point people used to focus more on art. People were better dancers, better actors. దీనికి కింద ఇక్కడ వరకే కదా కెమెరా. కెమెరా తీసుకెళ్లే అవసరం లేదు. ఇప్పుడు మా సావిత్రి గారు बिकॉज ఇక్కడ जब इतना तक सब कुछ है तो इसके नीचे जाने की जरूरत जाने नहीं है. जरूरत जब नहीं. इधर कुछ नहीं है तब कैमरा घुमाना पड़ता है कि कहीं कुछ तो दिखाओ भाई, पैर दिखाओ, वो आसमान दिखाओ. She used to just troll people. ఇప్పుడు ట్రోల్ కల్చర్ వచ్చింది కానీ అప్పుడు మైక్ లోనే సెట్ లో కూర్చొని ఆ ట్రోల్ చేసేవారు. she used to say घुमाओ कैमरा, कहीं तो घुमाओ, चेहरे पे कुछ है नहीं. she is the one who goes behind expressions. expression లేకపోతే 1 second పోనీ ఇది అయ్యే పని కాదు, కెమెరా షిఫ్ట్ ఎక్కడెక్కడ చూపించండి, దీనికి ఏం చేద్దాం, పాయల్ దిఖాओ, బ్యాంగిల్స్ దిఖాओ, ఫేస్ में कुछ नहीं है. So she used to say if you have what it takes to capture the lens, romance the lens, learn to love the lens. If you can love the That's lens, a fantastic word. yes, Romance the lens. lens. And Romance if the the lens lens. starts romancing you, फिर तो बस But- काम दौड़ा आ जाएगा तुम्हारे पीछे. You don't have to run behind work. So the only thing you have to love is your job and your camera. All the other things will follow. And once the camera starts loving you, then तुम बस भी बोलोगे तब भी बस नहीं होगा. You will say enough, but work will start coming. And the day you say I'm done with my work, ఆమె ఎప్పుడు చెప్పేది, ఆమె కూడా హర్ డ్రీమ్ వాస్ టు డై ఆన్ ద సెట్. నేను వర్క్ చేస్తూ చచ్చిపోతాను చూడు, నేను షార్ట్ చెప్తూ చచ్చిపోతానని చెప్పేది. బట్ డ్యూరింగ్ కోవిడ్ షీ పాస్డ్ అవే. సో బట్ షీ యూస్ టు సే మీకు టైర్డ్ ఉండదా, 365 days వర్క్ చేస్తారు కదా అని చెప్తే షీ యూస్ టు సే ఏ రోజు నేను వర్క్ చెయ్యాలా వద్దా అని ఆలోచించే ఒక్క నిమిషం ముందు వర్క్ నన్ను వదిలేస్తుంది. నేను నాకు ఇంకా వర్క్ అవసరమా అని ఆలోచించే ముందు వర్క్ ఆలోచిస్తుంది, నాకు వీడు అవసరమా అని నువ్వు వదిలేసి వెళ్ళిపోతుంది. నెవర్ డౌట్, నెవర్ థింక్ దట్ డూ ఐ నీడ్ జాబ్. యూ నీడ్ జాబ్ అండ్ దెర్ ఇస్ నో బిగ్ అండ్ స్మాల్, దెర్ ఇస్ నో స్మాల్ బిగ్ ప్రాజెక్ట్స్. ప్రతి ప్రాజెక్ట్ ని బిగ్ చేసే పని మంది. ప్రాజెక్ట్ ఇస్ అ ప్రాజెక్ట్, దాన్ని బిగ్ చేసేది, దాన్ని హిట్ చేసేది బాధ్యత టెక్నీషియన్స్ ది, బాధ్యత ఆర్టిస్ట్ ది. హౌ టు మేక్ అ ప్రాజెక్ట్ అ హిట్ ప్రాజెక్ట్ ఈజ్ అప్ టు యూ. సో డోంట్ వెయిట్, రెడీమేడ్ హిట్ ప్రాజెక్ట్ నీ దగ్గర రాదు. ప్రాజెక్ట్ వస్తుంది, దాని హిట్ నువ్వు చేయాలి. So all these things, after having learned from such great people, how can I be mediocre? How can I be substandard? How can I be like everyone else? Yeah, mediocre is the right term. Yeah. Right. So then she is the one who introduced me to cinema, and she is the one who introduced me to Anupam Kher garu. From him is where I learned acting. I did my acting course from Anupam Kher's Actor Prepares. Avuna? Yes. There again, he also appreciated me a lot. ఆయన కూడా అదే చెప్పారు, ఏది వదిలిన నా మమ్మీని పిలిచి చెప్పారు. I was 18 that time. సో హీ సెడ్ ఈమెకి ఇంకా అంత మెచ్యూరిటీ లేదు కానీ ఈమె సినిమా వదిలేసినా మీరు పట్టుకొని రిటర్న్ ఇండస్ట్రీలో పడేయండి, ఈమెని ఇండస్ట్రీకే కావాలి ఇలాంటి ఆర్టిస్ట్. అప్పుడు కూడా నేను అనుకుంటున్నాను ఊరికే నన్ను హైప్ చేస్తున్నారు అంతే కానీ అయి ఉండొచ్చు, మేబీ దే ఆర్ ట్రైయింగ్ టు ఎన్కరేజ్ మీ. Of course. బట్ ఐ నెవర్ థాట్ దట్ దే వర్ బీయింగ్ సో సీరియస్ అబౌట్ ఇట్. బట్ దాట్ అది పుష్ చేసియా పుల్ చేసియా వాళ్ళు అలా నాకు నా మైండ్ లో ప్లాంట్ చేయడం వలన ఏమో కానీ ఐ ఎండెడ్ అప్ You doing my became. first film with Saroj Khan garu itself. Baromas was an art film. Okay. అక్కడ నుంచి సినిమా జర్నీ స్టార్ట్ అయింది ఇంటూ ద కమర్షియల్ సినిమా. దెన్ తేజ గారు స్వామి, తేజ గారు సినిమా చేయమని చెప్పింది కూడా మాస్టర్ జీనే. దట్స్ హౌ ఐ కేమ్ టు హైదరాబాద్. తేజ గారు అని చెప్పగానే ఐ నో హిమ్, హీ ఈస్ అ గుడ్ డైరెక్టర్, నౌ యూ విల్ డూ అ గుడ్ సినిమా.
go to Hyderabad. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ డైరెక్టర్, దేర్ ఇస్ నో డౌట్. అండర్ హర్ గైడెన్స్ ఇస్ హౌ ఐ టుక్ అప్. అంటే అప్పుడు ఆ హిందీ సినిమా చేసిన తర్వాత ఆప్షన్స్ వచ్చాయి. ఐ గాట్ కపుల్ ఆఫ్ హిందీ, తమిళ్లో డెబ్యూ చేసే అవకాశం వచ్చింది. దెన్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఐ గాట్ అ కన్నడ మూవీ as well. బట్ ఆ రేంజ్ లో అప్పుడు తేజ గారి ప్రాజెక్ట్ వాజ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ టు గో ఇన్ టు, అండ్ షీ అడ్వైజ్డ్ మీ టు గెట్ ఇన్ టు ఓకే. వేయి అబద్ధాలు. ఓ అసలు ఏమిటి ఈ ప్రయాణం, అసలు వింటే విన్నందుకు నాకే అలసట వచ్చేసింది. ఐఎమ్ టైర్డ్, రియల్లీ ఎగ్జాస్టెడ్, రాదర్ నాట్ టైర్డ్, రైట్? టైర్డ్ ఇస్ నాట్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్. అలాంటిది యూ టుక్ దట్ జర్నీ అండ్ యూ టుక్ దట్ వాట్ ఓనర్స్ of all the thing. It's something very very great. మీ బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది. ఎందుకంటే కాకపోతే సినిమా ఈజ్ సచ్ ఏ ఫైనెస్ట్ వరల్డ్. మనకున్న ఫైన్ ఆర్ట్స్, వెదర్ యు ఆర్ ఎ మ్యూజిషియన్, వెదర్ యు ఆర్ ఎ డాన్సర్, వెదర్ యు ఆర్ వెల్ రెడ్, వెదర్ యు ఆర్ ఎ పోయిట్, వెదర్ యు ఆర్ సమ్ అదర్ టెక్నీషియన్ లైక్ art work or camera work, you know, everything is amalgamated into this craft called cinema. Cinema is a great world. Ocean, yeah. Cinema is a great world, you know. It can absorb any art into into its own fold. కొంతమంది జానపదం గీతాలు ఎక్కడో పాడుతుంటారు. దే ఆల్సో కమ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ దే సింగ్ ఎ సాంగ్ ఇన్ దిస్, you know. లైక్ ఎప్పుడు ఎవరు ఎక్కడ అవసరం పడతారో అని, ఎవరికి ఎక్కడ బ్రేక్, సినిమా ఇస్ యూనివర్సల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నా ఒక లాంగ్వేజ్ లోనే కాదు, ఇన్ ఆల్ అదర్ ఆర్ట్ ఫార్మ్స్ లో కూడా ఇట్స్ ఎన్ యూనివర్సల్ ఫార్మ్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నిజంగా ఇప్పుడు మీకు ఇంత టేస్ట్, ఇంత గొడవ, అసలు ఈ గందరగోళం ఇంత పెట్టుకుని, ఆర్ యూ రియల్లీ హ్యాపీ విత్ ది కెరీర్ నౌ? మీరు ఈ కెరీర్ పట్ల మీరు హ్యాపీగానే ఉన్నారా? ఎస్, ఎందుకంటే కెరియర్ నా లైఫ్ లో మెయిన్ స్ట్రీమ్ లో లేదు. లైక్ దిస్ కెరియర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. అది అక్కడ కొట్టింది. అందుకని అంటే మీరు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక లాస్ లో ఉన్నారు. లాస్ అంటే లాస్ ఆఫ్ జడ్జిమెంట్. మీ కెరీర్ బాగుందా లేదో కూడా మీకు తెలియదు. అవును, ఎందుకంటే నేను కెరియర్ ని ఎలా చెప్పాలంటే ఐఎమ్ నాట్ సీయింగ్ దిస్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా మంది నాకు చెప్పేవాళ్ళు, లైక్ వెయ్యి అబద్ధాలు చేశాను, భీమవరం బుల్లుడు చేశాను. ఆ వెయ్యి అబద్ధాలు రిలీజ్ అవ్వగానే భీమవరం బుల్లుడు. సో ఎవ్రీబడి ఈజ్ లైక్, తేజ గారు తర్వాత ఇమీడియట్లీ సురేష్ ప్రొడక్షన్స్, ఇలాగే మీరు కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మీరు 1 year లో ఎక్కడికో వెళ్ళిపోతారు. దట్ ఈస్ హౌ పీపుల్ టాక్ టు, యు నో, ఇన్ ఇండస్ట్రీ. నేను ఎందుకు, ఎవరు నన్ను తీసుకొచ్చి చూస్తున్నారు? హూ ఇస్ చేజింగ్ మీ? వేర్ హ్యావ్ ఐ టు రన్? వాట్ ఈస్ ది హరీ? వై షుడ్ ఐ 1 year లోపు ఏం చేయాలి? ఎందుకు చేయాలి? వై నాట్ టేక్ 1 step at a time? ఐ ఆల్సో, లైక్ ఐ సెడ్, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ హారిజాంటలీ. సో నాకు తెలుగు ఇండస్ట్రీలోనే నేను ఏదో ఒకటి అలా కాదు. ఐ హ్యావ్ టు డూ గుడ్ క్వాలిటీ, లైక్ యూ సెడ్, అలాంగ్ విత్ ఎర్నింగ్ మనీ, అలాంగ్ విత్ బీయింగ్ పాపులర్, ఐ ఆల్సో హ్యావ్ టు ఎర్న్ మై ఓన్ రెస్పెక్ట్. ఐ హ్యావ్ టు మేక్ మై ఓన్ మార్క్. Esther has to become Esther in her own way. Esther doesn't have to become Aishwarya Rai. Esther doesn't have to become. అదే మీకు అన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి ఎక్కువ. ఎలాగంటే మీ టేస్ట్, మీ మ్యూజిక్, మీ డాన్స్, మీ చదువు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, డబ్బులు. చాలా మంది కెరీర్స్ ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లోనే, ఆ స్ట్రగుల్ లోనే బిల్డ్ అవుతాయి. అందులో ఎక్కడో మధ్యలో ఒక ఫట్మన్ ఒక మంచి క్యారెక్టర్ పడుతుంది, టక్మందే రైస్ టు ది స్టార్డమ్. అంతవరకు ఆ స్ట్రగుల్ ఉంటుంది. మీకు ఆ స్ట్రగుల్ లేదు, డెస్పరేషన్ లేదు. ఇంక మీరు ఎలా బాగుపడతారు? నో, చూడండి, జర్నీ ఒకేలా ఉండాలని లేదు కదా. నా జర్నీ చూస్తే, మేబీ నేను ఎప్పుడు అంటుంటాను, మీరు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ 100 ఉన్నాయని చెప్పలేము, కానీ ద ఫిల్మ్స్ దట్ ఐ హావ్ డన్ మీ గుడ్. నో ఫిల్మ్ హెస్ డన్ మీ బ్యాడ్. నో ఫిల్మ్ ఐ రిగ్రెట్ డూయింగ్. అలాంటిది ఏం లేదు. నేను మీకుండదండి, మీకుండదు. ఎందుకు బాధ కదా, నేను ఎక్కువ సినిమా అది ఓకే, అదొకటి. మీకుండదు ఆ బాధ. ఎందుకు ఉండదంటే, ఇప్పుడు మీకు ఇదే లైవ్లీహుడ్, ఇదే మెయిన్ యాంబిషన్, ఇదే నా డెస్టినీ. ఏది డబ్బని కాదు, సినిమావే. ఆ డెస్పిరేషన్ ఎప్పుడంటే, వెన్ యూ వాంట్ టు మేక్ బిగ్ మనీ, లైక్ ఐ సెడ్, ఐ వాంట్ టు ఎర్న్ 1 CR in 1 year అని అలా ఉంటే, దట్ ఈస్ ఆల్సో డ్రైవింగ్ ఫోర్స్. దట్ పుషెస్ యూ. నేను అదే అంటున్నా, ఆ మైనస్ పాయింట్ లో ఇందాక అది కూడా ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, ఇది కాకపోతే ఇంకో వ్యాపారం చేస్తారు, మీకు ఎడ్యుకేషన్ ఉంది, జేవియర్ లో చదివి వచ్చారు, ఇంకా మిమ్మల్ని ఎవడేం చేయగలడు అసలు? అంతే కదా. కదా. సో నాకు కదా, ఆర్ యు నాట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్
ఎట్ ఎ పాయింట్ యూఆర్ కార్నర్డ్ బై ఆల్ దీస్ థింగ్స్. నేను నన్ను అడిగితే ఇఫ్ యు ఆస్క్ మీ, దీస్ థింగ్స్ ఆర్ నాట్ అలౌయింగ్ యూ టు గ్రో ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఎలా కనిపిస్తారంటే బయటికి ఏదో పాపం వచ్చిన అవకాశాలు చేసుకుంటుంటుందిలే, ఏదో ఒకటో ఆరో పిలుస్తా ఉంటారు. ఇన్ జనరల్ టెర్మినాలజీ ఆఫ్ ది వరల్డ్, రైట్? ప్రపంచ పరిభాష అని ఒకటి ఉంటుంది, వరల్డ్ లాంగ్వేజ్. ఆ వరల్డ్ లాంగ్వేజ్ లో మీరేంటి అసలు ఇప్పుడు ఇవన్నీ వింటే అక్కడికి కళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఎందుకు ఎస్తర్ అంటే ఏంటి, అసలు ఎస్తర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎస్తర్ ఏంటి అన్నది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మందికి అర్థమవుతుంది. ఎందుకంటే మీకు స్ట్రగుల్ లేదు, అరే ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేయాలి, సరే ఈ సినిమాలో 2 రోజుల క్యారెక్టర్, ఈ సినిమాలో 10 రోజుల క్యారెక్టర్, 2 రోజులకి వాళ్ళు మనకి ₹1,00,000 ఇస్తారు, 10 రోజులైతే ఇంకో 3 లక్షలు. ఈ కౌంట్ లేదు నాకు. మన హీరోయిన్ మంజులు గారు, సీనియర్ హీరోయిన్ మంజులు గారు, షీఈ్ నో మోర్ నౌ, ఆవిడ ఒకసారి చెప్పారు నాకు ఏంటంటే, ఒక సినిమాతో సోఫా కొనుక్కునేవారంట, ఒక సినిమా చేసి ఫ్రిడ్జ్ కొనుక్కునేవారంట, ఒక సినిమా చేసి గ్యాస్ స్టవ్ కొనుక్కునేవారంట. ఇలాగా ఎవ్రీ ఫిల్మ్ తో వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. మీకు గ్యాస్ స్టవ్ ఉంది ఇంట్లో, డబుల్ బెడ్ ఉంది, డబుల్ కట్ మంచం ఉంది, ఫ్రిడ్జ్ ఉన్నది, మీకు ఏరోప్లేన్ కూడా ఉందా? లేదా? దీనిలో నేను 100% ఐ కెన్ టెల్ యూ, ఈ రకమైన కాంప్లసెన్స్, ఐ కాల్ ఇట్ కాంప్లసెన్స్, ఉదాసీన వైఖరి, తెలుగులో ఉదాసీనత అంటారు. కాంప్లసెన్స్ అంటే నో ప్రాబ్లం, ఇది సినిమా రాకపోతే నో ఇష్యూస్, వాట్, మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? కొన్ని చోట్ల ఈవెన్ విశ్వనాథ్ ఆనంద్, ది వరల్డ్ చెస్ ఐకన్, ఆడుతున్నప్పుడు తను కూడా ఒక మూవ్ కన్సీడ్ చేస్తాడు. అది ఆయన బ్రిలియన్స్ లో ఒక పార్ట్, ఆట రాక కాదు, కాంప్రమైజ్, నువ్వు వేసుకో అంటాడు మూవ్. అంటే ఏంటి, అది కూడా గేమే. కాంప్రమైజ్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్ ఏ గేమ్. అది మీరు మిస్ అవుతున్నారని మీకు అనిపించట్లేదా? అంటే ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్న తర్వాత అంటే దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్ మస్ట్ హావ్ సర్టన్లీ నాట్ వచ్చి ఉండదు మీకు ఇలా ఈ ప్యాటర్న్, అంటే నాట్ ఇన్ దిస్ యాంగిల్, బట్ మెనీ పీపుల్ హూ ఆర్ మై వెల్ విషర్స్, హూ వాంట్ టు సీ మోర్ ఆఫ్ మీ ఇన్ ద ఫిల్మ్స్, ఆర్ ఇంకా చేయాలి, మీరు ఇంకెంతో చేయగలుగుతారు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పీపుల్ హూ లవ్ మీ, హూ విష్ మీ వెల్, మంచి ఆలోచనతోనే చెప్తారు. అదే సరోజ్ ఖాన్ గారి దగ్గర నుంచి అదే జరిగింది, అదే కదా. సో ప్రతి ఒక్కరు అదే చెప్తుంటారు, బట్ వాళ్ళు చెప్పింది నాకు అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు, ఇప్పుడు నేను వద్దని చెప్పిన సినిమాలు నాకు ఎలా కన్విన్స్ చేసినా కావాలనిపించదు. ఎందుకు అనిపించింది అంటే, లైక్ ఐ టోల్డ్, ఇప్పుడు ఇంటర్వ్యూ ముందు కూడా మాట్లాడేటప్పుడు చెప్పాము, ఒకవేళ నేను కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే ఇన్ ఎనీ వే, వాట్ ఎవర్ వే, ఇఫ్ ఐ సే ఓకే నేను కొంచెం తగ్గి సినిమా చేద్దాం అనిపించేలా ఉంటే, దానిలో ఇంకో మ్యాటర్ ఏదో ఒకటి ఉండాలి, సంథింగ్ లైక్ మా మేకప్ మ్యాన్ ఒకరు ఉండే, ఈ స్టాఫ్ కింద ముందు కోవిడ్ వచ్చి తను చనిపోయారు, గంగాధర్ గారు అని. ఆయన ఇప్పుడు పెద్ద ఆయన, సో హీస్ టు టెల్ మీ, మనకు జాబ్ సాటిస్ఫాక్షన్, జేబ్ సాటిస్ఫాక్షన్, ఏదో ఒకటి ఉండాలి. 2 ఉంటే హ్యాపీ, ఏదో ఒకటైనా ఖచ్చితంగా ఉండాలి. సో జేబ్ అనేది మీరు చెప్పినట్టు ఓకే, మనీ, నేను ఫస్ట్ క్వశ్చన్ మనీ ఉంటేనే నాకు చిరాకు వస్తుంది, కాబట్టి మనీ లెట్ us కీప్ ఇట్ బియాండ్. బట్ వెన్ యూ స్పీక్ అబౌట్ వర్క్, అట్లీస్ట్ దట్ వర్క్ షుడ్ ఆఫర్ మీ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అవుట్ ఆఫ్ ద బాక్స్, సమ్ ఛాలెంజ్. ఇప్పుడు నేను ఇంత ట్రైన్డ్ అయి ఉండి నాకు అంత ఛాలెంజ్, ఆ క్యాలిబర్ ఉన్న వర్క్ ఉంటే కదా నాకు ఐ విల్ ఫీల్ వర్త్ ఇట్. నేను నా ఇల్లు వదిలేసి, అమ్మ నాన్న వదిలేసి, నా ఇంట్రెస్ట్ ఉన్న థింగ్స్ అన్ని, నా హోమ్ టౌన్ అంతా, ఐ హావ్ కమ్ ఆల్ దిస్ వే. I did not come in search, I happened to reach here. Now that I am here, I have to make the best of it, not mediocre of it, right? So ఇక్కడ ఉన్నప్పుడు అందరూ చేసేదే నేను కూడా చేస్తుంటే నా క్యాలిబర్ ఎక్కువ ఉంది కదా, I can answer a better question, I can do a better film. ఇప్పుడు శ్రీదేవి గారు she is the toppest Indian industries actress, queen of Indian cinema. ఆవిడ కూడా చాలా మెడియోకర్ ఫిల్మ్స్ తెలుగు, తమిళ్ అన్నిట్లోని చేశారు, హిందీలో కూడా చేశారు ఆవిడ. ఎక్కడో ఒక చాందిని, ఎక్కడో చాల్బాజీ ఒకటి, అలాంటివి అక్కడక్కడ చేసుకుంటూ వచ్చారు, ఒక సబ్మా. బట్ అన్ని తక్కువ మెడియోకర్ ఫిల్మ్సే కదా. ఆవిడేంటి ప్రతి సినిమాలోని ఓరస్ అవార్డు వచ్చినంత సినిమాలు క్యారెక్టర్లు ఏం చేయలేదు. బట్ don't you certify to be the best career in Indian cinema? Maybe I will. Maybe there will be a time where I will be in every movie.
బట్ ఇన్ అ సర్టన్ బట్ మీరు అడిగిన క్యారెక్టర్ రాయాలంటే చచ్చిపోతారు రైటర్లు. వస్తున్నాయి కదా ఇప్పుడు వస్తున్నాయి. సి ప్రీ కోవిడ్ కొంచెం అలా గ్యాప్ వచ్చింది, ఐ అగ్రి. నాకు కూడా వినేటప్పుడు సి ఓన్లీ క్యారెక్టర్స్ అరౌండ్ మీ ఆర్ చేంజింగ్, ప్రొడక్షన్ ఇస్ చేంజింగ్, డైరెక్టర్ ఇస్ చేంజింగ్, బట్ హౌ ఇస్ మై రోల్ చేంజింగ్ అంటే పెద్ద చేంజెస్ ఏం లేవు. సినిమాలు మారుతున్నాయి అంతే కానీ వాళ్ళు నరేట్ చేసేటప్పుడు నా క్యారెక్టర్ అలాగే ఉంది కదా అని ఆలోచించేదాన్ని నేను. బట్ నౌ పోస్ట్ కోవిడ్ the OTT scene వచ్చిన తర్వాత youth, the way the horizons have widened, now the way people are looking for content, I am happy with the kind of work I am doing in the last couple of years. I think from 2018-19 తర్వాత 2020 నుంచి అయితే రియలీ గుడ్ బాడీ ఆఫ్ వర్క్, గుడ్ రోల్స్, నాకే సర్ప్రైజ్ చేసే రోల్స్ వస్తున్నాయి. Now I feel like now I am getting the kind of roles that I was actually బట్ నేను ఇంకొక విషయం చెప్పగలను మీకు, ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈజ్ ఎ గ్లామర్ వరల్డ్. ఎప్పుడో ఆ గ్లిజరన్ క్యారెక్టర్లు ఎప్పుడో వస్తాయి, కళ్ళనీలో ఏడ్చేడ్చి అలాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. బ్రాండింగ్ ఫర్ వాళ్ళు గ్లిజరన్ ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు. బట్ మీరు ఉన్నారనుకోండి, యు ఆర్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్ అండ్ ఎనర్జీస్, ఏజ్, ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు శ్రీదేవి గారు ఎన్ని అద్భుతమైన గ్లామర్ రోల్స్ చేశారు, రేఖా గారు ఎన్ని చేశారు, ఎవ్రీ సెలబ్రేటెడ్ హీరోయిన్ ఇన్ ఎనీ గివెన్ లాంగ్వేజ్, నాట్ ఇన్ వన్ పర్టికులర్ లాంగ్వేజ్. మీకు అలాంటి అసలు ఆ గ్లామర్ కావాలి కానీ అదే ఐ వాంటెడ్ టు వర్క్ విత్ మై గురు గారు సరోజ్ ఖాన్ గారు. But by the time, see, I want to now alanti manchi now see this same question can be asked to good directors also. Why aren't they not making the best of the artists around them? Why are they not making the best of the scripts around? అంటే మీకు మంచి క్యారెక్టర్లు ఇవ్వట్లేదనా డైరెక్టర్లు? yes of course కదా. ఇప్పుడు నేను చేసేలాంటి ఏ సినిమా చూసి మీకు ఈ రోల్ ఎస్తర్ చేస్తే బాగుండేది అని ఏమైనా నేను మిస్ అయినట్టు అనిపిస్తుందా మీకు ఏమైనా సినిమా? అవి చేస్తే నాకు పెద్ద పేరు వచ్చి ఉంటుందేమో కానీ నేను మిస్ అయిపోయాననే సినిమాలు ఎక్కడ వస్తున్నాయి? ఇప్పుడు కొన్ని వరలక్ష్మి శరత్ కుమార్ గారు అమ్మాయి కూడా ఉన్నారు కదా, ఆమె నాకన్నా సీనియర్. ఆవిడ కొన్ని క్యారెక్టర్లు పార్ట్ బ్రేకింగ్ క్యారెక్టర్స్ అన్నమాట. ఆవిడ గ్లామర్ గట్టా చూసుకోవట్లేదు, ఆవిడ జనరల్ గా నెగటివ్ షేడ్స్ అవి చేస్తున్నారు. గుడ్, అది ఆమె చేస్తున్నారు, ఆమె చేసుకొని లైక్ యు సెడ్ ఒకే బట్ యు ఆర్ ఇండివిడ్యువల్లీ ఏ వెరీ గ్లామరస్ పర్సన్, వెరీ గ్లామరస్. అండ్ మీరు ఆ గ్లామర్ కోఎఫిషియంట్ ని ఎక్కడ కూడా ట్యాప్ చేసే సాంగ్స్ అంటే ఇప్పుడు మనకి లేవు అనుకోండి, రెయిన్ సీక్వెన్స్, రెయిన్ సాంగ్స్ గట్ట ఏం లేవు. అదే మాస్టర్ జీ ఉండుంటే చేసేవారు. ఏమో మరి రెయిన్ సాంగ్స్ నిజంగా ఇప్పుడు లేవు. సారీ వేసుకుని ఇన్ఫాక్ట్ ఐ థింక్ నాకు ఐ థింక్ గొప్పగా అని అలా చెప్పట్లేదు, బట్ అగైన్ వేరింగ్ ద సారీస్ అండ్ డూయింగ్ అ కపుల్ ఆఫ్ రోల్స్, వేరే రోల్స్ బట్ ఆల్ వేరింగ్ సారీస్ అనేది ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ దిస్. ఐఎమ్ సమ్వన్ హూ లవ్స్ సారీస్. నాకు సారీ ఇంకోటి ముఖ్యం మీకు, నా సారీ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఆల్ సినిమాస్ దట్ ఐఎమ్ డూయింగ్ సారీస్ తోనే చేస్తున్నాను, బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. సో ఇట్స్ సారీ గ్లామర్ అనేది ఉంది కదా, పాత హీరోయిన్స్ అందరూ గ్లామర్ కూడా ఉండేది, బ్యూటీ కూడా ఉండేది, అన్ని ఉండేది. సడన్లీ హౌ ఇట్ కేమ్ టు సౌత్ ఇండియన్ సినిమా ఆర్ ఇండియన్ సినిమా దట్ ఓన్లీ ఇఫ్ యూ వేర్ సంథింగ్ రివీలింగ్, ఏదో ఒక స్కిన్ షో చేస్తేనే గ్లామర్ అనేది తర్వాత చాలా లేట్, ఇప్పుడు రీసెంట్ గా వచ్చి స్కిన్ షో ఇష్టం ఉండదా? నెసెసరీ అనిపించదు. వెన్ నెసెసరీ ఇట్స్ ఓకే, బట్ ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్, ఇట్స్ నాట్ అ కంపల్షన్ టు లుక్ గ్లామరస్. See, Sarojji is the one who got all this సారీలో శ్రీదేవి గారిని కానీ అందరినీ చూపి ఆ పాటలన్నీ మా మాస్టర్ గారు చేశారు, నా గురుగారు. She used to always say there is difference between glamour and skin show. గ్లామరస్ అవ్వడానికి బాడీ కూడా అవసరం లేదు, ఫేస్ చాలు కదా. ఆ రోజులు పోయినాయి. సో అది కంపల్షన్ కాదు. ఇప్పుడు మన ఈవెన్ హియర్ ఇన్ ద సౌత్ ఇండియా there have been so many makers in the past who have shown all heroines with all their beauty, glory, glamour. Yes. Without being vulgar or without being showing skin. So అది కంపల్సరీ కాదు. అంటే ఇప్పుడు when necessary ఖచ్చితంగా కావాలన్నప్పుడు if it demands it is a different thing. బట్ ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరు అసలు మిమ్మల్ని అడగడానికి భయపడతారు కదా, అలా ఏం లేదు. ఏం లేదా? అలాంటి ఆఫర్లు వచ్చినాయి మీకు? రోల్సా? గ్లామర్, రివీలింగ్ they do. మీరు వద్దని ఉంటారు, నేను చేయను అలా కాదు. అంటే ఊరికే ఆ సినిమాలో ఉంది కాబట్టి మన సినిమాలు చేద్దామంటారు, అది వద్దు, అది జస్టిఫికేషన్ లేదు దానికి. ఇప్పుడు వెన్ అర్జున్ రెడ్డి లాంటి సినిమా వచ్చినప్పుడు అప్పుడు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ భీమవరం బుల్లోడు, జయ జానకి నాయక, ఆ టైంలో కదా 17-18 లోనే, ఐ థింక్ ఎగ్జాక్ట్ ఇయర్ నాకు గుర్తులేదు, బట్ ఐ వాజ్ ఇన్ దాట్ ఏజ్, ప్రీ కోవిడ్ స్టేజ్. అర్జున్ రెడ్డి రాగానే సో మెనీ స్క్రిప్ట్స్ కేమ్ టు మీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దిస్ హ్యాస్ లిప్ లాక్స్, బట్ స్టోరీకి ఆ లిప్ లాక్స్ కానీ ఏం లేదు.
జస్ట్ బికాస్ ఈ సినిమాలో ఈ ఫార్మల్ ఈ ఒక RX-100 వచ్చింది లేదా ఇంకొకటి వచ్చింది, అవి ఆ సినిమాలకి వర్కౌట్ అయిపోయింది కాబట్టి ఈ సినిమాలో ఉంది. ఐఎమ్ నాట్ కాంపిటింగ్ విత్ ఎనీబడి. వాళ్ళు 20 కిసెస్ ఇస్తాను, నేను 22 కిసెస్ ఇస్తానని ఆ కాంపిటేటివ్నెస్ నాలో లేదు. కాంపిటేటివ్ మీకు నిజంగా అంటే కాంపిటేటివ్ నిజంగా అర్జున్ రెడ్డిలో చేస్తే చేసిండేవారేమో మీరు. మేబీ అది కూడా అర్జున్ రెడ్డిలో మరి అంత అవసరం ఉంటేనే, కదా. అనవసరంగా అవసరం లేదు. ఇప్పుడు యానిమల్ లాంటి సినిమా వచ్చింది, పీపుల్ హ్యాడ్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఓన్ ఒపీనియన్స్ కదా, వాట్ వాస్ నెసెసరీ అండ్ వాట్ వాస్ నాట్ నెసెసరీ. ఐ మైట్ వాచ్ ఇట్ యాజ్ అ ఫిల్మ్, బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ అండ్ ఐ ఇప్పుడు వాస్ మీ- సపోజ్ టు డూ ద రోల్, దెన్ ఐ విల్ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్, వై దిస్ హియర్, ఇఫ్ ఐఎమ్ నాట్ జస్టిఫైడ్, నాకు అది క్లారిటీ, ఇది ఇక్కడ కానే కావాలనేది నాకు వద్దనిపిస్తే అవసరం లేదు కదా. ఐ విల్ డిస్కస్ విత్ ద డైరెక్టర్, హూఎవర్ ఇస్ ఏబుల్ టు జస్టిఫై ది అదర్. ఇప్పుడు మీరు యానిమల్ లో కూడా ఆ రెండో క్యారెక్టర్ ని చాలా ఇరోటిక్ గా, అంటే ఆల్మోస్ట్ టు ది లెవెల్ ఆఫ్ ఎ పోర్నో పిక్చరైజ్ చేసాడు, రైట్? ఇప్పుడు మరి అలా అది ఎందుకు చేశారు? కథకు అవసరం అది అదే కదా, కదా. అదే. బట్ దే అగ్రీడ్ బికాస్ ఇట్ ఇస్ ఎ కెరీర్. yes It's a career and Yes. director wanted to depict it on the screen. yes, and as long as the actor and the director are okay with it, it is their own choice. But you are not okay with it. yes, I am not okay with it because I'm not convinced with that certain things. I might not మొత్తానికి అది ఫ్లవర్ బ్రాకెట్ వేసుకుని జనరలైజ్ గా మాట్లాడాను నేను. ఒక పర్టికులర్ సిచువేషన్ లో ఇది అవసరమా, ఎందుకు మీరు అవసరం అనుకుంటున్నారు, ఇఫ్ దే And మీరు ఇంకా you will get into the argument with the director. not argument, I will ask Discussion. if they're able to explain Convince it to you. me, yeah, and I find కరెక్టే కదా, నేను అది ఆలోచించలేదు. అది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరు కన్విన్స్ చేయలేపారు, అది వరకు కరెక్ట్. సంస్కార్ కాలనీలో ఐ హావ్ డన్ కదా, ఇన్ సంస్కార్ కాలనీ దెర్ వాస్ దిస్ రోల్, హూ ఈస్ అ సిడక్ట్రెస్, హూ ఈస్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్, ఆమె వేనే ఇస్ To deviate playing people. with minds. Yes, to deviate. అక్కడికి ఆ డీవియేటింగ్ బిహేవియర్ కావాలి, ఆ మైండ్ ని మ్యానిపులేట్ చేసే బిహేవియర్ కావాలి. లాస్ట్ వరకు మీరు చెప్పలేరు ఆ అమ్మాయి ర్యాకెట్ నడిపిస్తుందా లేదు అని, ర్యాకెట్ లో ఒక్క Correct. మాత్రమే ఆమెనా అనేది మీరు ఎండ్ దాకా చెప్పలేరు. అలాంటి క్యారెక్టర్ కి అది అవసరం, దట్ మ్యానిపులేటివ్ బిహేవియర్, అవునా కాదా కన్ఫ్యూజ్ చేసేలాంటి బిహేవియర్, విక్టిమా లేదా కల్ప్రిట్ అని చెప్పలేరు మీరు లాస్ట్ వరకు అమ్మాయే. సో దెన్ ఐ వాజ్ లైక్ yes, దిస్ మేక్స్ సెన్స్, హర్ కిస్సింగ్ ద గై, ఆ ఒక్క కిస్ వల్ల సినిమా మొత్తం టర్న్ అవుతుంది, ఒకరి మైండ్ సెట్ షిఫ్ట్ అయిపోతుందంటే దెన్ ఇట్ మేక్స్ సెన్స్, ఐ విల్ గివ్ దట్ కిస్. బట్ ఊరికే ఆ సినిమాలో ఉంది దీనికి అంటే మీరు ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటి ఐడియా వచ్చింది. అసలు మీరు జనరల్ వరల్డ్ లో అసలు మెన్ ఎవరినైనా దగ్గరికి రాణిస్తారా మీరు? ఆర్ యూ ఇన్ లవ్ విత్ ఎనీబడి ఆర్ ఈజ్ సంబడి ఇన్ లవ్ విత్ యూ? that is a tough question. If somebody is in మీయా? I think there are many people on various stages of love because when they meet, when they express, I think I keep it in such a way that they are able to express to me, even from fan stage to colleague stage, they are able to tell me that I really admire you, I like you, I am in love with you, I love your this, I love your nature, అది ఇది అని చెప్తారు. బట్ యూ విల్ బి ఏబుల్ టు డిసర్న్ ఇట్ కదా, yes వాట్ ఈస్ ఇట్ yes అన్నది మీకు అర్థమైపోతుంది. అర్థమవుతుంది. And see, as long as it is an expression, a feeling, I appreciate it. To love and to be loved is a blessing. As long as it doesn't cross its own line or it doesn't go beyond a certain limit, being loved and getting love from ఇంకేముంది మీరు ఇన్ని మొత్తం అన్ని బార్కెట్స్ అన్ని ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో పెట్టి ఇంకేముంది సినిమా? లేదు. See, so when it comes to whether I love people or not, of course, but there is also there is a line of control. Yeah, there is a line of control. LVC. And there is also, for me to be able to fall in love with person, there are various factors again kada. ఎలాంటి వాళ్ళు అయితే మీరు you will immediately fall in the pit of love అండి? పిట్ ఆఫ్ లవ్ అది కష్టం ఉందండి, ఊరికే గుడ్డిగా పిట్ ఆఫ్ లవ్ లో పడాను. అదే అందుకని అసలు వాట్ ఆర్ యువర్ కొన్ని ఉంటాయి కదా గైడ్ లైన్స్ గానీ, అయితే కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అసలు మీరు నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే, మీరు ఆర్ ఏ వాస్ట్లీ నాలెడ్జబుల్ పర్సన్. ఫర్ ఎనీబడి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు కన్విన్స్ యూ. అసలు వాడెవడో ఎక్కడ పుట్టాడో, గాడ్ సేవ్ హిమ్. మీరు అసలు ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? That's what I like. Chivalrous అనేదో చెప్పారు. Chivalrous, yes. Okay. Someone with, అదే same kind heart. But అదే మళ్ళీ in this manipulative world, everybody seems to be kind and polite in the first impression. So
I take that next stage. In my life also, I have gone through such a stage where I have Again, been manipulated by being kind and good and all of these things. But ఇప్పుడు నేను దాన్ని ఇంకా డెప్త్ లో చూడండి, నాలా ఉండి కూడా మోసపోవచ్చు. కాబట్టి you have to be, I have now taken it to another level wherein I give it more time. Even if I find someone kind and chivalrous and gentleman and everything, I'm like, okay, let's give it some. వీడు మోసం చేయడానికే నటిస్తున్నాడు వీడు Yes. అయిపోయాడు. Ah. ఇంకేంటి ఆ డౌట్. Because ఇప్పుడు మా అమ్మమ్మ అప్పుడే చెప్పేవారు, కానీ అప్పుడు నేను అంత సీరియస్ గా తీసుకోలేదు. యంగర్ ఏజ్ అండ్ I used to think that she's being too old school. Maybe ఇప్పుడు you don't have to be so strict and all was what I used to think. But she used to say, in తెలుగులో కూడా ఇది ఉంది, అతి వినయం దూరత లక్షణం. అబ్బా మీకు భలే వచ్చే బాగా నేర్చుకున్నారు. రియల్ గుడ్ గుడ్ గుడ్. సో మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేవాళ్ళు, అతిగా నవ్వే వాళ్ళని, ఎప్పుడు కోపం రాని వాళ్ళని, అతిగా ఏడ్చే వాళ్ళని, అబ్బాయి కానీ అబ్బాయి కానీ, బీ కేర్ఫుల్ అని. ఎస్, మాట మాటకి ఏడ్చే, నాకు ఏం తెలియదండి, నాకు వేలిచ్చిన కొరకలేనండి చేయాలో తెలియదా, నో. 2024-25 లో అయితే నో. సో సమ్మన్ హూ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కైండ్, ఎక్స్ట్రీమ్లీ నైస్, ఎక్స్ట్రీమ్లీ ఫర్గివింగ్, ఎక్స్ట్రీమ్లీ అన్ని ఎక్స్ట్రీమ్స్ నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. కొన్ని ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాన్ అంటే కొన్ని తప్పులు, ఫ్లాస్ కూడా ఉండాలి, కొన్ని ఒప్పులు, అక్కడక్కడ ఫెయిల్యూర్స్. And the vastness of mind, heart and humility to accept the failures and flaws is what I appreciate. I appreciate it in myself as well. నేను అందరి ముందు నవ్వుతే, అందరి ముందు ఏడ్చే కెపాసిటీ కూడా నాకు ఉంది. I will not hide my emotions. మీరు ఏడ్చే సందర్భాలు మీకు వస్తాయా మీలాంటి వాళ్ళకి? వస్తాయి. Sometimes I cry not because of helplessness, sometimes I cry because of anger. అలా కూడా ఉంటుంది. When I'm too angry but I don't want to hurt another person, I sometimes feel like crying. That I am hurt, I am angry, but again you are unable to hurt the other person. అప్పుడు ఏడుపు వస్తుందా మీకు? చాలా. మిమ్మల్ని అయితే మాత్రం 100% లండన్ మ్యూజియం లో కొన్నాళ్ళైనా కనీసం కదా. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకటి చెప్పేవాడు, నిన్ను ఇలా పెట్టొద్దు, నువ్వు చచ్చిపోతే నీకు సాల్ట్ వినెగర్ వేసుకుని ఇలాగే మమ్మీఫై చేసి పెట్టాలి నేను. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్, too much of understanding towards life is always perilous. Ignorance is the bliss. But you can't attain ignorance once you know kada. తెలిసిన తర్వాత erase ఎలా చేస్తావు? But Einstein ఏం చెప్పాడు, after learning so much I came to know that I know nothing. Exactly, because you reach the point of nothingness. So what all that you feel you know is again a zero. Yes. Is again a zero. Yes. The more you know that you don't know. Yes. And there is more for you to know. Yes. అది అప్పుడు గాని తెలియదు కదా, మనం ఇంకా ఎంతో తెలుసుకుంటే గానీ మనకు తెలియదు. Yes. సో అది ఒక సర్కిల్ అండి, రౌండ్ వెళ్తూనే ఉంటాం, రీసైక్లింగ్ లాగా అవుతూనే ఉంటుంది అది. లెర్న్, అన్లెర్న్, రీలెర్న్, లెర్న్, అన్లెర్న్, రీలెర్న్ అవుతూనే ఉంటుంది. ఇట్స్ సర్కిల్. ద డే యూ స్టాప్ ఇట్, యు ఆర్ నాట్ దేర్. సో ఇప్పటి వరకు మీ రీచ్ లోకి వచ్చిన ఎవరు లేరు? పూర్ పీపుల్? No, there are people in a very close circle in my life who I have kept very close, and I take their advices, I share with them. They are girls and boys together. I will not say it's only boys or it's only girls. Ala ledu. Friends. Yes, friends and very close friends. Friends have no gender, you know. Yes, exactly. I think even when it comes to once you love a soul, I'm not trying to promote anything else here. Once you love a soul, then it is not about the appearance, it is not about all these factors that we are talking about. Avanni emi kaadu. Okkasari soul ki soul కనెక్ట్ అవ్వాలి, సోల్ కనెక్ట్ ఉండాలి. దానికి రీజనింగ్ ఉండదు. మళ్ళీ నేను ఇన్ని రీజన్స్ మాట్లాడుతున్నాను కదా, ఇవి లైక్ యు సెడ్, ఇట్ ఇస్ నథింగ్. అగైన్, టైమ్ ఇస్ నథింగ్, ఏజ్ ఇస్ నథింగ్, ఆల్ ద టైమ్ లాస్ట్ ఇస్ నథింగ్. సమ్ టైమ్స్ మై పేరెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ ద సొసైటీ, ఏజ్ అవుతుంది కదా, ఇంకెప్పుడు. ఐఎమ్ లైక్, నో, సీ, ఇట్స్ లైక్ దట్ యురేకా మూమెంట్. Once you have achieved, even life, like for that matter, I might have not done anything in this 30 years. Suddenly, 1 year, one film which will explore all my talents at once, and all that is lost is nothing. All that is gone is nothing. అంటే ఇప్పుడు మీరు మీ తాలూకా వాట్ డు కాల్ ఈ మూమెంట్, ఈ ఉద్యమం, ఇది ఎక్కడ ఆగుతుంది, ఎలాగ ఆగుతుంది, అసలు పర్సనల్ లైఫ్ కి ఇందులో ఎక్కడ ఒక బాల్కనీ దొరుకుతుంది, అసలు ఎక్కడ నాకైతే కనిపించట్లేదు. అవునా? yes, you have completely occupied all the sphere of your life from many angles. అసలు ఎక్కడ స్పేస్ లేదు అక్కడ. It is completely inundated. There is a word called inundated. Yes. It's completely inundated. Saturated. అసలు ఏంది స్పేస్? ఎక్కడైనా
అసలు ఎవరికైనా ఎంటర్ అవడానికి అసలు ఎటు నుంచి గేట్ ఓపెన్ ఉందా? They say no, the softest people are the harshest people when they are hurt. So in the same way, I might look like a very rigid, but then there is a extremely soft. No, you are not rigid. I know There is personally. an extremely soft, open side of me which might want to leave everything and go behind one person if it has found that person. నేను what I found in you is you are a lover of this world. You love everybody, and you have that aesthetics in your mind where you can really relish every point of the nature, world, society and everything. అది కూడా మళ్ళీ డేంజరస్ క్వాలిటీయే. ఏమో నా ఇప్పుడు ఫ్రిమోస్ సెలాన్ నడిపించే నా వర్కింగ్ పార్ట్నర్ ఉంది అమ్మాయి, మై కో ఫౌండర్ ఫిజా అని. సో ఆమె ఎప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు స్టాఫ్ కానీ ఒక హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా ఆమెకు ఒక్కొక్కసారి కోపం వస్తే కూడా ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ దిస్ ఎవ్రీ ఈవినింగ్ వీ టాక్ అండ్ షీ అప్డేట్స్ మీ. ఈవెన్ ఇఫ్ షీ గివ్స్ మీ అ కంప్లైంట్, I don't immediately get angry. I'll also understand the situation of the other person. I'm like, see, even she said she's going through so and so. ఆమె కూడా ఫైనాన్షియల్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా చేసి ఉండొచ్చు, ఒక ఛాన్స్ ఇద్దాం. She's like, how can you even understand the mindset of a person who has offended you or who has broken your rule? I'm like, you're not immediately taking action. I tell you so that you get angry and you fire them or you shout at them. I'm like, no, see, doing mistakes only means that you are human. It doesn't mean you're a failure, or it doesn't mean it's the final judgment, you know. A few mistakes only mean that you're a human. So our mindset was, her age is so and so, she said she is into such problem, maybe under that pressure she would have done this, give her one chance, give her two chances. So then she's like, how can, but I'm saying no, there is a limit to it. 1, 2, 3 chances untai kani after one point when I realize that the other person is taking advantage of it, I put my foot down and then there is no looking back. But up to that extent నాకు అయ్యేంత వరకు నేను స్ట్రెచ్ చేస్తాను, అండ్ ఐ ట్రై అండ్ అండర్స్టాండ్ ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, ఎవ్రీబడీస్ పెయిన్, హర్ట్, క్రయింగ్, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ నేను అబ్జర్వ్ చేసుకుంటాను, నేను అండర్స్టాండ్ చేసుకుంటాను. సో యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ ఎ వెరీ హై కాంప్రిహెన్షన్, అండ్ నేను అది అబ్జర్వ్ చేశాను కదా. అదే మీరు నార్మల్ గా చాలా అద్భుతంగా పాడుతున్నారు, విత్ గ్రేట్ నాలెడ్జ్ ఆన్ సైన్స్ ఆఫ్ మ్యూజిక్. మీరు సినిమాల్లో పాడొచ్చు, అండ్ యూ కెన్ డూ మ్యూజిక్. ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ. రీసెంట్లీ నా one Kannada movie I did, Kannada and Konkani. Kannada version released in 2023 November all over Karnataka, and Konkani is releasing in Goa this year because I had no time constraints ఉండటం వల్ల. అండ్ కొంకణి ఇండస్ట్రీలో అట్ అ టైమ్ రిలీజ్ అనేది ఉండదు, ఇట్ ఇస్ స్టిల్ అన్ అప్కమింగ్ ఇండస్ట్రీ కాబట్టి మనమే ద ప్రొడ్యూసర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద డిస్ట్రిబ్యూటర్ అండ్ వీ హ్యావ్ టు రిలీజ్ ఇట్ రీజన్ వైజ్ అలా. సో బట్ ఇన్ దాట్ సినిమా ఐ హ్యావ్ డన్ 10 departments. I have done story, screenplay, dialogue, direction, acting, music direction, lyrics, singing, costume, production management. So I have done in that film. మీరు రాస్తే ప్రతిదీ అన్నిటికీ, సో అన్ని రాసి కింద వేస్తున్నారు నాన్న వస్తుంది. సో ఐ డిడ్ ఇట్ డ్యూరింగ్ లాక్డౌన్, రాసిందంతా లాక్డౌన్ లో. సో వెన్ లాక్డౌన్ ఓపెన్ అయ్యాకనే, ఫస్ట్ లాక్డౌన్ ఓపెన్ అయ్యేటప్పుడు we executed the film, my mother produced the film. So Kannadalo it was like it got me a lot of name and this thing because they said we apparently నాకు ఎప్పుడో చేసి ఉంటారు, వీ కెనాట్ క్లెయిమ్, బట్ ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు దగ్గర నుంచి నేను అక్కడ దాకా నేను థింక్ చేయలేదు. వెన్ ఐ వెంట్ టు ద ప్రెస్ మీట్ ఇట్ వాజ్ ఓన్లీ మీ, మై మదర్ అండ్ 1 co-actor. సో ముగ్గురే, నా టీం ఎక్కడంటే టీం ఇంతే అండి అని చెప్పాను. డైరెక్టర్ నేను, రైటర్ నేను, స్క్రిప్ట్ నేను, డైలాగ్స్ నేను, అన్నిటికీ ఎన్ని డిపార్ట్మెంట్స్ చేశారండి మీరు? Then I think this is a world record because one woman, maybe men have still done it, but one woman having done 10-11 departments in one single film, bilingual film, is I think for the first time in Kannada. చాలా గొప్ప విషయం, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు మీరు మీ పర్సనల్ స్పేస్ అన్నది ఎక్కడ లేదు, అంటే మీరు కంప్లీట్ గా మొత్తం మీ ఆర్ట్, మీ ఫైన్ ఆర్ట్స్, మీ సినిమా, మీ కెరీర్, సో దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుని అట్లీస్ట్ యూ కెన్ డూ జస్టిస్ ఈవెన్ టు దిస్, అట్లీస్ట్ టు దిస్. ఇది మీరు తెలుగులో కూడా కథలు చెప్పడం ఒక కైండ్ ఆఫ్, ఎందుకంటే మీరు డబ్బు కోసం తాపత్రయపడి మనం అమ్మో ఇంకో 2 సినిమాలు చేయకపోతే ఇంకొక 6 నెలలు ఎట్లాగా, లేకపోతే మనం అక్కడ లోన్ తీసుకున్నాం, కమిట్మెంట్ ఉంది, ఈ ప్రాబ్లమ్స్ మీ లేవు కాబట్టి యూ కెన్ జస్ట్ వర్క్ ఆన్ elevating your name academically in records, Guinness Book records. అట్లాగా మీరు స్ట్రెచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు గబుక్కున్న ఒక డైరెక్టర్ వచ్చి
శ్రీదేవి గారైనా చేశారేమో కానీ మిమ్మల్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. అయ్యో, అలా ఒక ఏం క్యారెక్టర్ లేదండి, అంత నో కష్టం లేదు. నేను ఇంతసేపు మాట్లాడిన దానిలో నాకు అర్థమైంది అదే, అండ్ మా వ్యూవర్స్ కూడా అదే అర్థం అవుతుంది. ఎందుకంటే ఆవిడ రాఘవేంద్ర గారి సినిమా ఓకే సైన్ చేసేవారు, ఆవిడ ఒక దాసనారాయణ గారి సినిమా హీరోని చూసుకునేవారు, సైన్ చేసేవారు. అలాగా షీ డిడ్ Yes, ఎన్ yes. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ కదా. ఆవిడ అంత స్టార్డమ్కి వెళ్ళక ముందు బ్లా 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 సినిమాలు బోల్డ్ చేశారు. అలా ఇట్ కెనాట్ హ్యాపెన్ విత్ యూ. Yes. అప్పుడు మీరు because sorry to interrupt, but because I am not focused on being called a heroine. నాకు సినిమాలో ఒక 3 hours లో హీరోయిన్ చెప్పించుకోవాలని లేదు. నేను పదే పదే యూ చెప్తున్నాను, వాంట్ టు బికమ్ ఎ హీరోయిన్ ఇన్ లైఫ్. ఇన్ లైఫ్ వెన్ ఐ లుక్ ఎట్ మై హోల్ లైఫ్, నా లైఫ్ లో సినిమా కూడా చేశాను అనేది ఒక సెగ్మెంట్. అందులో నా పేరెంట్స్ ఉన్నారు, చైల్డ్హుడ్ ఉంది, నా ట్రైనింగ్ తీసుకున్న రోజులు ఉన్నాయి, నా గురుగారు ఉన్నారు, నా అచీవ్మెంట్స్ ఉన్నాయి, మొత్తం ఎడ్యుకేషన్ ఉంది, సినిమా కూడా చేసింది. తర్వాత పర్సనల్ లైఫ్ కూడా ఇట్ మైట్ లుక్ లైక్ ఐ హావ్ నో చాయిస్, నో స్పేస్, బట్ ఐ యాక్చువల్లీ డూ హ్యావ్ స్పేస్. అండ్ వెన్ టైమ్ కమ్స్ ఐ రియలీ వాంట్ టు గివ్ ఇట్ మై ఆల్. ఐ వాంట్ టు బి అ గుడ్ వైఫ్, ఐ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్, ఐ వాంట్ టు బి అ గుడ్ మదర్, ఐ హ్యావ్ దిస్ ఫ్యూచర్ డ్రీమ్స్. భయపెట్టరా హస్బెండ్ రేపు లేదు, భయపడతాడేమో అని అనుకోండి. నా హస్బెండ్ అన్నట్టు వచ్చినప్పుడు నేను నిజంగా ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయిని నేను ఎలా చూసుకుంటాను చూడండి, అంతేనా? దేవుడిలా చూసుకుంటాను. అవునా? Yes, definitely, because I am someone who believes, like, as much as if I can romance a lifeless camera, how much might I romance my own man? Yes, of course, that's correct. No, you have. And when I can మన వాళ్ళు love strangers, when I can love- I must make it clear to the world of viewers. రొమాన్స్ అన్న మాట చాలా బూత్ మాట కింద లెక్క ఇక్కడ. అవును. ఇది ఇన్ జనరల్ Yes, టర్మ్స్. yes. రొమాన్స్ అంటే దాన్ని ఇప్పుడు లక్ష్మి గారు, సీనియర్ యాక్ట్రెస్ లక్ష్మి గారు ఒక మాట అన్నారు. బాలు గారు ఏదో ఒక అల్లరి పని చేశారు, ఎస్పి బాలు గారు షూటింగ్ లో చేసి ఆయన షార్ట్ లోకి వెళ్ళిన తర్వాత నేను లక్ష్మి గారిని అడిగాను, మీకు కోపం రాలేదా బాలు గారు చేసిన దానికంటే? ఆవిడ తిరిగి బాలు గారి వైపు చూసి ఐ రొమాన్స్ విత్ హిస్ వాయిస్. ఎంత ఇందాకలు కూడా నేను అన్నాను మీరు రొమాన్స్ విత్ లెన్స్ అన్నప్పుడు, ఇది రొమాన్స్ అనగానే మనకి వెంటనే ఇంకొక యాంగిల్ లోకి వెళ్ళిపోద్ది అంతే. లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ థాట్స్. నో అది దట్ లిమిటెడ్ నాలెడ్జ్ కాదు, ఇట్స్ ఎ వైడర్ అప్లికేషన్ ఆఫ్ ది సెన్స్. డౌన్ టు జస్ట్ వన్ ఫ్యాక్టర్. ఎస్, ఐ లవ్ యూ అంటే చాలా బూత్ మాట. అవును, డార్లింగ్ అన్నది ఒక బూత్ మాట. ఫీల్ అవుతారు డార్లింగ్ అంటే. నేను చిరంజీవి గారి గురించి రాసినప్పుడు, మేము ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు చాలా సార్లు డార్లింగ్ ఆఫ్ మిలియన్స్ అని రాశాను నేను. డార్లింగ్ ఈస్ దట్, కానీ ఫ్యూ పీపుల్ గెట్ అఫెండెడ్ డార్లింగ్ అంటే. like I said, when many people say I love you, it is a blessing. ఎవరు చెప్తారు ఐ లవ్ యూ అంటే కొంపలు ములిగిపోద్ది ఇక్కడ, బూత్ మాట. పీపుల్ సే నాకు ఇంతకి ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు, మీకు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ కూడా కామెంట్స్ లో యూఆర్ లుకింగ్ హాట్, యూఆర్ లుకింగ్ సెక్సీ, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటే మీరు అన్నిటికీ లైక్ వేస్తారేంటి అని చెప్పి. ఐఎమ్ లైక్, సి యూ కెనాట్, అంటే వాట్ డూ యూ కాల్ సమ్వన్ హూ ఇస్ లుకింగ్ హాట్? దెన్ యు ఆర్ లుకింగ్ అని చెప్పాలి. See, it is an expression. ప్రతి లాంగ్వేజ్ లో ఈ వర్డ్స్ ఎందుకు? No, ఇక్కడ yes, how you receive it, and with what intention you say. Yes, ఇప్పుడు నార్మల్ గా మీరు మిమ్మల్ని ఫిజికల్ గా చూస్తే యు లుక్ వెరీ వాట్ యు కాల్ వాల్ప్చువస్ అండ్ గ్లామరస్, డివాస్టేటింగ్ rather. Many people do not understand. You look devastating. కానీ దాని వెనకాతల ఒక గొప్ప, ఒక కళాత్మకమైన హృదయం, అండ్ ఏ లైఫ్ స్పెంట్ ఇన్ ఆర్ట్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్, యునో ఏ లిటరరీ బ్యాక్గ్రౌండ్, ఎన్ అకాడమిక్ హై ఎక్సలెన్స్, అకాడమిక్ గా ఇంత ఉన్నది దాని వెనకాతల, రైట్? దట్ ఈస్ వాట్ Istari is. Yes, exactly. That's what Istari is. Yes. So, and that is what I want to convey with my work as well. I don't want to do something which is substandard to all of these things that I already have done. It should either take me one step forward or at least keep you on the same lane. But never put me down. I don't want to become an object. I don't want to become a thing. No. Even in the characters I play, I should either contribute something to the society or be able to plant a new thought in the mind of the viewer. మీరు హార్ట్ అనడానికి మీరు లైక్ కొట్టినప్పుడు హార్ట్ క్యారెక్టర్లు ఎందుకు చేయరు? చేస్తున్నాను కదా, హాట్ ఇన్ మై ఓన్ వే. నౌ the role in Rekki I find is hot. The role in Samskar Colony, I also want to redefine these words. It shouldn't be that hot is only for a girl between whatever 20 to 30 and dan tarvata auntie.
No, you cannot say that. Just because a man is always called handsome, even if he's an old man, even if he's like age doesn't matter to call a man hot or handsome and all these things. Of But course. why does it limit a woman to explore depending on her age and marital status and physical aspects? సంబంధం లేదు, ఒకదానికి లేదు. ఒక సంబంధం లేదు. If a woman can carry herself in the right way at any point of given time, irrespective of her shape, size, నేను నా salon కి కూడా అదే అంటాను, బ్యూటిఫుల్ కనిపించడానికి outer aspects important కాదు. As long as you carry yourself, you groom yourself, you know that you take care of yourself, you are a good looking person in your own way. అంటే మీరు అసలు మీ జనరేషన్ యంగ్ గర్ల్స్ అందరూ కూడా జీరో సైజులు గట్ట మెయింటైన్ చేస్తున్నారు. మీరు దాని మీద ఏం కాన్సన్ట్రేషన్? No. See, ఎవరికొక్కరికి మీరు సావిత్రి గారి లాగా ఓల్డ్ టైంలో సావిత్రి గారి లాగే ఉన్నారు. అవునా, థ్యాంక్ యూ అండి. బట్ నేను నిజంగా ఆలోచించేది ఏంటంటే, నేను మేబీ ఫర్ మీ లుకింగ్ బీయింగ్ ప్లంప్ ఆర్ బీయింగ్ ఆఫ్ మై సైజ్ మైట్ బి నాకు సూట్ అవుతుందని చెప్పి ఇంకొకరు కూడా లావ్ అవుతూనే బాగుంటారని కాదు. ఎవరో ఒకరు స్లిమ్ గా ఉంటే అంటే మీరు ఇలా ఉంటే బాగుంటారని మీ ఉద్దేశమా? అవసరం లేదు, నేను ఇప్పుడు ఇలా బాగున్నాను. దీనికన్నా ముందు ఐ వాజ్ థిన్నర్ దెన్ దిస్, దీనికన్నా నేను లీన్ గా ఉన్నాను, అప్పుడు కూడా బాగున్నాననే చెప్పేవాళ్ళు. మరి ఎందుకు మీరు సడన్ గా లావ్ అయ్యారు? అంటే నేను ప్రయత్నపడి లావ్ అవ్వలేదు, ప్రయత్నపడి తగ్గలేదు. ఓకే ఓకే, నేచురల్ గా అయ్యాను. కోవిడ్ టైంలో అందరు తీసి పడుకున్నారులేండి. దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ. అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి ఇప్పుడు కూడా ఇంటికి వెళ్తే ఐ లవ్ టు కుక్. వెన్ ఐ గో టు మై పేరెంట్స్ ప్లేస్, దే డూ దేర్ వర్క్ ఆల్ ద అదర్ డేస్ కదా. కుకింగ్ రావడం మరొక డేంజరస్ పాయింట్. ఎందుకు? ఏది కావాలంటే అది వండుకుని తినేచ్చు. అది చేస్తాను. ప్లస్ నాకు నా పేరెంట్స్ కి కూడా నేను వండి పెట్టడం, మీరు కూర్చోండి, నేను రేపు ఏం చేస్తామంటే ఏదో ఒకటి చేస్తాను, మీకు ఎందుకు, మీరు మీ పని చూసుకోండి. ఐ లైక్ టు డూ దాట్. ఐ ట్రీట్ దెమ్. ఐ లైక్ టు ఫీడ్ మై పేరెంట్స్ అండ్ కుక్ సంథింగ్, డూ మై ఓన్ థింగ్స్. ఐ లైక్ టు ఫీల్ లైక్ ద మదర్ ఆఫ్ ది హౌస్. మై పేరెంట్స్ ఆర్ మై కిడ్స్ and I am taking care and I am feeding them and I am surprising them. I like doing all of this. So I am just living my life. So I'm not going to lose that portion of my life for this portion of my life. ఏదో ఒక సినిమా వచ్చి, లేదు ఈ సినిమాలో మీరు 6 pack చేయాలి, మీకు ఈ క్యారెక్టర్ ఉందని చెప్పి డెఫినెట్లీ. బట్ పాయింట్లెస్లీ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారేమో అని చెప్పి నేను ఇప్పుడు కూడా తినకుండా వచ్చిన గుడ్ ఈటర్. yes, I'm a good eater. I'm not fussy. నేను ఏది కూడా ఎవరొకరు ప్రేమతో నాకు వండి పెడితే, నేను ఇప్పుడు ప్రమోషన్స్ టైంలో, భీమవరం బుల్లెడు టైంలో కూడా నేను అక్కడ భీమవరం వెళ్ళినప్పుడు, ప్రతి ఊరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వండి పెట్టేవాళ్ళు, నేను ప్రతిదీ తినేదాన్ని. సో వాళ్ళు కూడా చెప్పారు, ఫస్ట్ టైం హీరోయిన్ కాదు, ఒక ఎవరో ఇంటి మనిషి ఇంటికి వచ్చినట్టుంది, ఏది పెట్టినా తింటుంది. For me, it is a way of connecting. I think ఒకరి కోసం వండటం అండ్ మన కోసం వండింది కూర్చొని తినడం is another language of love. Yes, another language. లవ్ కదా అది. ఎవరు అంత మా నాన్న చిన్నప్పుడు ఎలా అంటే, ఫుడ్ తినేటప్పుడు ఇఫ్ వి ఓన్లీ ఈట్ సగం తిని నాకు వద్దు వద్దని చెప్తే, పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అట్లీస్ట్ చికెన్ ముక్కలు మాత్రం తిని గ్రేవీ వదిలేస్తే పర్లేదు, ఈట్ ద పీసెస్, డోంట్ త్రో ద పీసెస్, ఈట్ అట్లీస్ట్ దాట్. దెన్ తెలిసి ఓకే లీవ్ రైస్ ఆల్సో, రైస్ వదిలేసినా పర్లేదు కానీ నాన్ వెజ్ ఉన్నది తినేసేయి, అది పడేయకూడదు అనేది ఎప్పుడు చిన్నప్పుడు చెప్పారు కదా. సో నేను అది కూడా తిని ఇంకా నేను గ్రేవీ వదిలేస్తానంటే, మా నాన్న గ్రేవీ వదలకూడదు, ఆ రైస్ గ్రేవీలో మిక్స్ చేసి తిను అనేవారు. సో మై గ్రానీ వాళ్ళందరూ మిగతా వాళ్ళని చెప్పారు, ఎందుకు అంత ఫోర్స్ చేస్తా, వద్దంటుంది కదా అని చెప్తే, ఒక గ్రేవీ గ్రైండ్ చేయడానికి ఎంత కష్టపడతారు. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే దాట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ మిక్సర్ గ్రైండర్, ఆ మసాలాలు ఎక్కడో రెడీ అయిపోవాలి. So my father used to, my mom also, but my father used to talk about these things to me. See, because they come from an agricultural background. My grandfather had so many fields. I have plowed fields with my grandfather. Vacation lo India ko vachetappudu, appudu abroad lo unnamu. Vacation lo vachetappudu I used to go with him. ఆ బఫెల్లోస్ వెనక నిలబడి ప్లౌయింగ్ చేస్తారు కదా, అప్పుడు నన్ను తన కాళ్ళ దగ్గర స్టాండింగ్ ఇచ్చేవారు అనమాట. సో ఐ యూజ్డ్ టు స్టాండ్ నియర్ ద టైల్స్ ఆఫ్ ద బఫెల్లోస్ అండ్ యూజ్డ్ టు జస్ట్ గివ్ us one trip each. So I have experienced that. సో ఆ బఫెల్లోస్ ఎంత మంది హార్డ్ వర్క్ చేస్తే, ఇక్కడే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి మీ బ్యాక్గ్రౌండ్ లో. సో మెనీ పీపుల్ వర్క్ హార్డ్. ఆ వర్షాలు రావాలి, దట్ హోల్ ప్రాసెస్ ఫర్ దట్ ఈవెన్ 1 grain of rice to reach your plate. ఎంతో ప్రాసెస్ అయి వచ్చింది. నువ్వు ఇక్కడ కూర్చుని నాకొద్దు అమ్మ నా స్టమక్ ఫుల్ అయిపోయింది, ఎంత హార్డ్ వర్క్ ఉంది అందులో. ఆ గ్రేవీ పీసెస్ తింటున్నావు, పీసెస్ ఇట్ మైట్ బి సమ్ హెన్స్ లైఫ్ ఆర్ దట్ పర్టికులర్ అనిమల్స్ లైఫ్ దట్ ఇస్ గాన్, బట్ ద గ్రేవీ బిహైండ్ ఇట్, how much they have been cooking since morning so that you can eat in the afternoon, and you are now sitting here and doing drama. నాకు ఈ గ్రేవీ వద్దు, నాకు ఆ గ్రేవీలో కూడా స్వెట్ ఉంది, గ్రేవీలో కూడా ఒకరి హార్డ్ వర్క్ ఉంది. సో ఆ గ్రేవీ కూడా పడేయకూడదు. సో ఇప్పుడు కూడా నాకు ప్లేట్లో నాకు టేస్ట్ నచ్చకపోయినా నా ప్లేట్లో ఉంటే నేను తినేస్తాను, అది నాకు వదలటం రాదు.
సో ఇప్పుడు వదిలే ఎంత చెప్పినా నేను కూడా అనుకుంటాను వదిలేయొచ్చు కదా, నాకేం వచ్చింది, ఎవ్వరు నాకు తిట్టరు. బట్ ఇన్ మై మైండ్ దట్ చిన్నప్పుడు చెప్పిన ఉంది కదా మీ తాతగారు, మీ ఫాదర్. సో నౌ ఈవెన్ వెన్ ఇట్స్ ఇన్ మై ప్లేట్, నాకు వద్దు ఫుల్ అనిపించినా ఐ విల్ ఈట్ ఇట్. దట్ ఈస్ ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎందుకు లావ్ అయ్యారు అన్నది. అండ్ అట్ హోమ్ పైగా దీనిలో కరోనా టైంలో ఆల్ ఆర్. దాని తర్వాత ఇప్పుడు కూడా wherever I go they will offer me something, I will not throw food. I cannot throw food. Atlist అది ఒకవేళ పాడైపోయింది నేను తినేలా లేకపోయినా I will feed it to a dog, I will feed it to ఎవరి ఒక్కరి పొట్టకి వెళ్ళాలి ఆ ఫుడ్. ఇలా తొక్కేకూడదు, కింద పడకూడదు, డస్ట్బిన్ లోకి వెళ్ళకూడదు ఆ ప్రాసెస్ లో. So then I tell my mom, ఎందుకు నాకు ఇలా చేశారు మీరు, why you all taught me this kind of, why you inculcated all these things in my mind, that I can't delete them. But my mom says no, that's why even if you are fat, see, you are still loved because you have the blessings behind that food. Fantastic. Because you respect every person's hard work, you respect everybody's efforts. That's why no matter how you are, where you are, how you will be, those blessings will follow you. Fantastic. అసలు మీ దగ్గర లేని సెగ్మెంట్ లేదు, లేని యాంగిల్ లేదు, లేని ఏరియా లేదు, లేని సబ్జెక్ట్ లేదు. యు ఆర్ ఏ ట్రూ ఇండియన్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు మ్యూజిక్, కర్ణాటక క్లాసికల్ ఇండియా. దట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండి. రియల్లీ చెప్పిన వచ్చేది కాదు, ఎప్పుడో అబ్రాడ్ లో పుట్టినా టు బి ఏబుల్ నా ఒక నా తాతగారి ఇల్లు అలా ఉండటం, నాకు ఆపర్చునిటీ దొరకడం, ఆల్ దీస్ ఆర్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ బ్లెస్సింగ్. చక్కగా తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, అండ్ కన్నడ మాట్లాడతారు. సంథింగ్ వెరీ గుడ్, రియల్లీ గుడ్. నేను ఐ ఎంజాయ్డ్ యువర్ ఇంటర్వ్యూ like never before. ఎందుకంటే you are a magazine of many merits. All those merits should see the light of tomorrow. And you should grow a personality of certain reckoning in the country, in the world of cinema, or in the world of any other activity like Carnatic music or dance or something. మీకు ఏదైనా కొట్టగలిగే కెపాసిటీ, ఆ కమిట్మెంట్, ఆ చాయిస్, చూజ్ చేసుకునే డిస్క్రిప్షన్ అన్నీ ఉన్నాయి మీకు. ఫెంటాస్టిక్. I wish that you should forge ahead and foray into many other areas of activity. And I wish you all the best, very best, many more milestones, many more achievements, landmarks in your life, whatever that come your way. Thank you so much, Anil. It means a lot. మీరు నన్ను చేసిన సపోర్ట్, ఎవ్రీ టైమ్ యూ మీట్ మీ, నో మ్యాటర్ వేర్ యూ మీట్ మీ, ద లవ్, ది అప్రిసియేషన్ దట్ యూ షో, నెసెసరీ లేదు. ఇది కూడా ఒక అనుబంధం. హౌ వీఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, హౌ ఐ గెట్ దిస్ లవ్ అండ్ దిస్ సపోర్ట్. ఎప్పుడో నుంచి యూ ఆర్ లైక్, ఓకే, కమ్ ఓవర్, లెట్స్ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ. So today even I felt so happy that finally it happened today. This conversation, wholehearted conversation. Finally. I also thoroughly enjoyed, chaala enjoy chesanu. Meeru adigina prati question, I think meeru think kada, I know you are my very well wisher, you want to see me in great heights, and anduke meeru adigina prati question venaka I know the purpose of you asking me this question. That's what it is. So definitely I know, with all your blessings, with all the audience blessings, I know chaala mandi well wishers unnaru, there are prayers, there are blessings. So with everyone's blessings, definitely, though ఇప్పుడు నాకు ఎలా అని తెలియదు కానీ నాకు డెఫినెట్లీ తెలుసు, మా మాస్టర్ జీ చెప్పినట్టు ఒక్క రోజు వస్తుంది, ఆ రోజు దాకా ఐ హావ్ టు జస్ట్ అంతే యూ హావ్ టు మేనేజ్ ది టైం. అంతకన్నా ఇంకా ఏ మనిషి చేయగలిగేది కూడా లేదు. మనిషి చేయగలిగేది వన్ హ్యాస్ టు ప్రాక్టీస్ దట్ రెస్ట్రైంట్ అండ్ వర్క్ హార్డ్. దట్స్ ఇట్. సో ఇది ఈ న్యూ ఏజ్ ఇండియన్ గర్ల్ టుడే విత్ సచ్, అంటే అంత గొప్ప సంప్రదాయం ఒక పక్కన, సంస్కారం, సంస్కృతి, సంగీతం, చదువు, ఇంకో పక్కన సినిమా, అభినయం, మీ ఏం లేదో మీరు ఇంటర్వ్యూ అంతా చూస్తే మీకే తెలుస్తుంది, అక్కడ లేనిది ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా డిజి హైట్స్కి వెళ్ళాలి, ఐకన్స్గా నిలబడాలి ఫర్ ది కమింగ్ జనరేషన్స్ టు ఫాలో. ఒక మోడర్నిటీ కాదు, మళ్ళీ అందులో ఎంతో ట్రెడిషన్ ఉంది, బిలీఫ్స్ ఉన్నాయి, కస్టమ్స్ ఉన్నాయి, అన్నీ చాలా గొప్ప. నేను కూడా ఇంటర్వ్యూ చాలా మంచి ఇంటర్వ్యూగా ఫీల్ అవుతున్నాను ఇవాళ, అండ్ మీరు కూడా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.